వెల్కమ్ టు శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ ఫ్రమ్ విజయనగరం. ప్రధానంగా శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్లో తెలుగు మీడియం బ్యాచ్ ప్రారంభం, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ ప్రారంభం 3/8/2026న తెలుగు ఆర్ ఇంగ్లీష్ మీడియం బ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. అదేవిధంగా తీసుకుంటే ఎస్జిటి డిఎస్సి ఎస్జిటి బ్యాచ్ ప్రజెంట్ అడ్మిషన్ జరుగుతున్నాయి. క్లాసులు అయితే 23/8/2026న ప్రారంభం కానున్నదని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే నెక్స్ట్ మనం ఆర్ఆర్బి గ్రూప్ డి పేపర్ గురించి ఒకసారి మనం ఖచ్చితంగా అనాలిసిస్ చేయవలసి ఉంది. రేపు ఆర్ఆర్బి గ్రూప్ డి ఆగస్ట్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రీవియస్ పేపర్ బిట్లు తీసుకుంటూ ఏ విధంగా అడిగాడు, దాన్ని బేస్ చేసుకుంటూ ఏ విధంగా ఇస్తాడనేది కూడా మనం ఒకసారి పరిశీలిద్దాం. అదేవిధంగా తీసుకుంటే శ్రీశ్రీ మన ప్లే స్టోర్లోకి వెళ్తే శ్రీశ్రీ లోగో అనేది కనిపిస్తుంది. మరి అది మనం ఇన్స్టాల్ చేసుకుంటే ఫ్రీ టెస్ట్లు, డైలీ టెస్ట్లు కావచ్చు, అది ఫ్రీగా గ్రాండ్ టెస్ట్లు కావచ్చు, కొన్ని ఫ్రీ వీడియోలు అప్లోడ్ చేయడం జరిగింది. మీరు అవన్నీ విన్న తర్వాత మీకు నచ్చిన యాడ్ల యాప్ని మీరు పర్చేజ్ చేసి మీరు తీసుకుంటే చాలా యూజ్ఫుల్గా భవిష్యత్తు పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుందని మనం గమనించాలి. అది ఇప్పుడు ఒకసారి చూడండి సార్, జనరల్ అవేర్నెస్ ప్రీవియస్ పేపర్ ఆర్ఆర్బి గ్రూప్ డి ఒకసారి పరిశీలిస్తే ఈ క్రింది వారిలో లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు 2026తో సత్కరించబడేవారు ఎవరు అన్నాడు. గుర్తుపెట్టుకోవాలి. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ విల్ బి హానర్డ్ విత్ ద లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు 2026 అన్నాడు. అంటే లతా మంగేష్కర్ అనగానే మనకు గుర్తు రావాలి ఆశా భోంస్లే కావచ్చు. లతా మంగేష్కర్ ఎవరు సార్ అంటే వన్ ఆఫ్ ది సింగర్, మన అందరికీ తెలిసిందే. ఈ లతా మంగేష్కర్, అదేవిధంగా లతా మంగేష్కర్ వాళ్ళ సిస్టర్ ఎవరు సార్ అంటే ఆశా భోంస్లే. మరి ప్రధానంగా ఈ క్రింది వాళ్ళలోని లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు 2026తో సత్కరించబడేవారు ఎవరు అని అడిగాడు. ఆప్షన్ 1 తీసుకుంటే ప్రధానంగా సోను నిగమ్, అదేవిధంగా అశ్విని కుమార్, అదేవిధంగా కైలాష్ సత్యార్థి, అదేవిధంగా నీలం చౌదరి ఇచ్చాడు. ఇందులోని ప్రధానంగా ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. 2026లోని ఈ లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు ఎవరికి ఇచ్చారంటే కైలాష్ సత్యార్థి. మరి కైలాష్ సత్యార్థి ఎవరు సార్ అంటే మన అందరికి గమనించాలి, నోబుల్ శాంతి బహుమతి విజేత ఎవరంటే కైలాష్ సత్యార్థి. ఎందుకంటే మన పాకిస్తాన్ సాహస బాలిక అంటే నోబుల్ బహుమతి పొందిన అతి పిన్న వయస్కరాలు, యంగెస్ట్ నోబుల్ అవార్డు విన్నర్ మలాలా యూసఫ్జాయితో పాటు ఈయన అందుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రధానంగా ఎవరైతే బాల కార్మికులు ఉన్నారో ఈ బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాలనే ఉద్దేశంతో ఈయన ప్రతి ఒక్కరు కూడా కర్మాగారాల్లో, ఫ్యాక్టరీల్లో పనిచేయకూడదు, స్కూల్లో మాత్రమే వెళ్ళాలి. జూన్ 12 బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం కాబట్టి ఆ రోజు ఖచ్చితంగా స్కూల్లో ప్రతి పిల్లవాడు ఉండాలనే ఉద్దేశంతో ఈయన ప్రధానంగా ఒక సామాజిక సేవ చేయడం జరిగింది. అదేవిధంగా తీసుకుంటే కైలాష్ సత్యార్థి అంటే బాలల హక్కులపై పోరాటం చేయడం జరిగింది. ఈ బాలల హక్కులపై పోరాటం చేసినందుకు ప్రధానంగా కైలాష్ సత్యార్థికి ఈ అవార్డు రావడం జరిగింది. లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు 2026లో సత్కరించబడిందని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి 2025లో ఎవరికి ఇచ్చారు సార్ అంటే ఈ అవార్డు 2025లోని కుమారి మంగళం బిర్లా, గుర్తుపెట్టుకోవాలి, కుమార మంగళం బిర్లా అనే వ్యక్తులకు ఇవ్వడం జరిగింది. 2025లో ఎవరికి ఇచ్చారు అడుగుతాడు, కుమార మంగళం బిర్లా అని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రధానంగా ఈ అవార్డు ఏప్రిల్ 24న వర్ధంతి సందర్భంగా ఇవ్వడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి అవార్డు ఆశా భోంస్లే కూడా రావడం జరిగింది, నరేంద్ర మోడీ గారికి ఇవ్వడం జరిగింది, అమితాబ్ బచ్చన్కి ఇవ్వడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. కానీ మనకు కావాల్సింది కరెంట్ అఫైర్స్ కాబట్టి 2026లో కైలాష్ సత్యార్థికి ఇవ్వడం జరిగింది. బిఫోర్ ఇయర్ ఎవరికి ఇవ్వడం జరిగిందంటే కుమార మంగళం బిర్లాకి ఇవ్వడం జరిగింది. దాని బిఫోర్ తీసుకుంటే అమితాబ్ బచ్చన్, బిఫోర్ తీసుకుంటే ఆశా భోంస్లే, బిఫోర్ తీసుకుంటే నరేంద్ర మోడీకి ఇవ్వడం జరిగింది. మరి బిఫోర్ మనకు అవసరం లేదు, కరెంట్ ఇష్యూ, బర్నింగ్ ఇష్యూ మాత్రం చదవాలి. రిమైనింగ్ ఆప్షన్లన్నీ రాంగ్ ఆప్షన్లుగా నువ్వు పరిగణించవలసిన అవసరం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి పరిశీలిస్తే ఆర్ఆర్బి గ్రూప్ డి February 9th 2026 53 అడిగిన క్వశ్చన్ సార్. గుర్తుపెట్టుకోండి, భారత సైన్యానికి చెందిన త్రిశక్తి కార్ప్స్ ఏ రాష్ట్రంలో ఆపరేషన్ హింసిత్ను ప్రారంభించారు ఒకసారి గమనించు. ది ఇండియన్ ఆర్మీ త్రిశక్తి కార్ప్స్ లాంచ్డ్ ఆపరేషన్
హిమ్ సేతు ఇన్ విచ్ స్టేట్ అన్నాడు, గుర్తుపెట్టుకో. ది ఇండియన్ ఆర్మీ త్రిశక్తి క్రాప్స్ లాంచ్డ్ ఆపరేషన్ హిమ్ సేతు, హెచ్ఐఎం హిమ్ సేతు లాంచ్. ఇది ఎక్కడ సార్ లాంచ్ చేశారు, ఎందుకు లాంచ్ చేశారు ఫస్ట్ తెలుసుకోవాలి. ఫ్రాంక్గా ఆప్షన్లు ఏమి ఇచ్చాడు, రాజస్థాన్ ఇచ్చాడు, వెస్ట్ బెంగాల్ ఇచ్చాడు, సిక్కిం ఇచ్చాడు, అస్సాం ఇచ్చాడు. ప్రధానంగా ఏవైతే మనకి పైవైపున మనకి హిమాలయ రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో ఇక లడఖ్ కావచ్చు, జమ్మూ కాశ్మీర్ కావచ్చు, ఉత్తరాఖండ్ కావచ్చు, లేకపోతే ఇటువైపు తీసుకుంటే ఉత్తరప్రదేశ్ కావచ్చు, సిక్కిం కావచ్చు, ఇటువైపు అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, ఇటువంటి రాష్ట్రాల్లోని విపరీతమైన మంచు ఉంటుంది. లేకపోతే అదేవిధంగా తీసుకుంటే విపరీతమైన మంచు పడడం వల్ల, మంచు కొండలు విరిగి పడడం వలన ఆ ప్రాంతాలకి తీవ్రమైన దెబ్బలు తగులుతాయి. కాబట్టి అక్కడ జనసమూహానికి కూడా ట్రావెలింగ్కి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి అటువంటి మంచుని క్లియర్ చేసి రోడ్డు మార్గాలు ఏర్పాటు చేయడము, లేకపోతే అక్కడ వైద్య సదుపాయాన్ని అందించడము దీని యొక్క ప్రధాన ఉద్దేశం సార్. త్రిశక్తి కార్ప్స్ అనేది ఆపరేషను హింసేతు, గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎక్కడ సార్ అంటే ఏవైతే ప్రధానంగా హిమాలయన్ రీజియన్ ఉందో ఆ రీజియన్లో ప్రధానంగా తీసుకుంటే మనకి వెస్ట్ బెంగాల్ అనేది రాంగ్ ఆన్సరు, అదేవిధంగా రాజస్థాన్ రాంగ్ ఆన్సరు, అదేవిధంగా రెండింటిలో కొద్దిగా మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. సిక్కిం రాంగ్ ఆన్సర్, అస్సాం రాంగ్ ఆన్సర్, సిక్కిం ఈజ్ రైట్ ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ కొండ చర్యలు అనేవి ఇరుగుపడ్డాయి. ఏవైతే ఇరుగుపడ్డాయి వాటిని రోడ్ని ఆ కొండ చర్యలు అనేవి ప్రధానం తీసుకుంటే ఏవైతే విరిగిపడిన కొండ చర్యలు క్లియర్ చేసి రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా తీసుకుంటే అక్కడ ప్రజలకు తక్షణమే వైద్య సదుపాయాన్ని కూడా అందిస్తారని మనం గుర్తుపెట్టుకునే అవసరం ఉంది. ది మోస్ట్ ఇంపార్టెంట్ సిక్కిం ఈజ్ రైట్ ఆన్సర్. త్రిశక్తి కార్ప్స్ అనగానే గుర్తుపెట్టుకోవాలి సిక్కిం. నెక్స్ట్ మనం విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీస్ యాజ్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ప్రధానంగా తీసుకుంటే దేనికోసం అంటే కాప్ కోసం అడిగాడు. కాప్ అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటాం, అంటే క్లైమేట్ గురించి. వెరీ ఇంపార్టెంట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీస్ కాబట్టి హ్యాజ్ విత్డ్రాన్ ఇట్స్ డిడ్ టు హోస్ట్ ద COP 33 సమ్మిట్ షెడ్యూల్డ్ ఫర్ 2028. 2028 జరగనున్న COP 33 సదస్సుకు ఆతిథ్యం ఇచ్చే బీడును క్రింది దేశాల్లో ఏది ఉపసంహరించుకున్నది అన్నాడు. ఓకేనా. COP 33 సమ్మిట్ షెడ్యూల్డ్ ఫర్ 2028 గుర్తుపెట్టుకోవాలి. ఏది విత్డ్రా అంటే విత్డ్రా అనగానే ఉపసంహరించుకున్నది అన్నాడు. ఆప్షన్లో ఇండియా ఇచ్చాడు, ఆస్ట్రేలియా ఇచ్చాడు, బ్రెజిల్ ఇచ్చాడు, టర్కీ ఇచ్చాడు. గుర్తుపెట్టుకోవాలి. యాక్చువల్గా 2026లో ఇండియా కండక్ట్ చేయాలి, కానీ మళ్ళీ ఇది ఎందుకంటే 2028 అన్నాడు కాబట్టి ఉపసంహరించుకున్నది ఎవరంటే ఇండియా. మిగతావనేవి రాంగ్ ఆన్సర్లుగా పరిగణించాలి. ఇవన్నీ రాంగ్. వెరీ ఇంపార్టెంట్. కాప్ అంటే ఏంటి సార్ అంటే కాప్ అంటే ఇప్పుడే చెప్పాను క్లైమేట్. ఏదైనా వాతావరణంలో గ్లోబల్ వార్మింగ్ అనేది పెరుగుతుంది. మరి ఆ గ్లోబల్ వార్మింగ్ పెరగకుండా తగ్గించాలంటే ఇటువంటి సమ్మిట్స్ అనేవి జరుగుతాయని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. జనరల్గా తీసుకుంటే ఈ కాప్ సమ్మిట్స్ అనేవి దీనిపైన ఎక్కువ ప్రశ్నలు కూడా అడుగుతూ ఉంటే మనం గుర్తుపెట్టుకోవాలి. ఇండియా అనేది బీడింగ్ అంటే ప్రధానంగా ఇండియా అనేది ఈ బీడ్ నుంచి ఉపసంహరించుకున్నదని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా తీసుకుంటే ప్రధానంగా బెలీం అనే దేశం ఉంది సార్, బెలీం. అదేవిధంగా ఆంటేలియా అంటే టర్కీ సార్, ఇది టర్కీలోని ఆంటేలియా. అదేవిధంగా బెలీం. అదేవిధంగా అడీస్ అబాబా ఇథోపియా దేశంలో ఉంది అడీస్ అబాబా. అదేవిధంగా ఇండియా, భారత్. ఇప్పుడు వాడు ఏమన్నాడు, COP 33 2028 అన్నాడు. ఒకసారి చూస్తే ఇక్కడ అబ్జర్వ్ చేయండి సార్. COP 33 సమ్మిట్ 2028లోని ఉపసంహరించుకున్న దేశం ఏదంటే ఇండియా అన్నాం. చూసుకోండి. COP 33 2028 ఎక్కడ, ఏ దేశం అంటే ఇండియా. మరి దాని నెక్స్ట్ 2026లోని ఏంటి సార్ అంటే COP 32 2027లో ఎక్కడ జరగబోతుందని అడుగుతాడు. వెరీ ఇంపార్టెంట్. అడీస్ అబాబా ఇథోపియా దేశంలోని. తర్వాత మనకి దీని ముందు COP 31 2026లో ఎక్కడ జరగబోతుంది సార్ అంటే ఆంటీలియా అంటే టర్కీ దేశంలో జరగబోతుంది. తర్వాత మనకి దీని తర్వాత తీసుకుంటే COP
30 అనేది 2025లో ఎక్కడ జరిగింది? ఈ రెండు జరిగిపోయాయి సార్. 2025లో ఎక్కడ జరిగిందంటే బెలీంలో జరిగిపోయింది. అదేవిధంగా 2026లో ఎక్కడ జరిగిందంటే ఆంటీలియాలో జరిగింది. చూసుకోండి, అంటే 2026 అనేది కంటిన్యూస్లో ఉంది కాబట్టి ప్రజెంట్ జరగబోతుంది. ఇంకా జరగలేదు, జరిగింది ఒక్కడ ఎక్కడ జరిగింది. ఇంక 26లో జరగలేదు. COP31 ఎక్కడంటే ఆంటీలియా. నెక్స్ట్ 27లో ఎక్కడ జరగబోతుందంటే COP32 అనేది అడీస్ అబాబా, ఇథియోపియాలో. ఆ నెక్స్ట్ తీసుకుంటే ఉపసంహరించుకున్న దేశమే ఇండియా, COP33 అని గుర్తుపెట్టుకోవాలి. సరే, దీనికి కోడ్ ఏంటి సార్ ఒకసారి పరిశీలిస్తే, కోడు భలే, గుర్తుపెట్టుకో, భలే ఆంటీ బాబాతో భారత్లో. ఇది కోడ్. కాప్ సమావేశాల కోడ్ ఇప్పుడు చెప్పింది. దీనికి కోడ్ భలే ఆంటీ బాబాతో భారత్లో. భలే అంటే బెలీం, 2025లో జరిగిపోయింది COP30. ఆంటీ అంటే ఆంటేలియా టర్కీలో ఉంది, జరగబోతుంది. బాబా అంటే అడీస్ అబాబా, ఇథియోపియాలో నెక్స్ట్ ఇయర్ జరగబోతుంది. నెక్స్ట్ వన్ భారత్ అంటే భారత్, గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. బెలీం అంటే ఏంటంటే బ్రెజిల్ దేశం అండి, బ్రెజిల్. బెలీం అనగానే గుర్తు రావాలి మనకి, బ్రెజిల్ గుర్తు రావాలి. ఇది ప్రధానంగా కాప్ గురించి కోడింగ్తో చెప్పడం జరిగింది. ది మోస్ట్ 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 ఇంపార్టెంట్. అప్కమింగ్ కాప్ కూడా చెప్పడం జరిగింది. ఉపసంహరించుకున్న దేశం ఏదంటే భారత్ అని మనం గమనించాలి. ఓకే, నెక్స్ట్ ప్రశ్న మనం ఒకసారి పరిశీలిద్దాం. ఓకే, చూడండి ఒకసారి. ఇటీవలే నాస్కామ్ ఫౌండేషన్ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? రీసెంట్లీ హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్పర్సన్ ఆఫ్ నాస్కామ్ ఫౌండేషన్. ప్రశ్న చూడండి. రీసెంట్లీ హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ నాస్కామ్ ఫౌండేషన్. కాబట్టి ఇందులో ప్రధాన డైరెక్ట్ ఆన్సర్ గుర్తుపెట్టుకోండి. ఇందులో డైరెక్ట్ క్వశ్చన్ కాబట్టి ఎక్కడైతే ప్రవీణ్ అనే వ్యక్తి నియమించబడ్డాడు ఇదండి సార్ ఆన్సరు బి అనేది యుబి ప్రవీణ్ రావు. ఆన్సర్ యుబి ప్రవీణ్ రావు. ఈ నందనే నీలికేన్ కాదు. అదేవిధంగా తీసుకుంటే రషీద్ ప్రేమ్జీ కాదు. ఇవన్నీ రాంగ్ ఆన్సర్ సార్. ప్రేమ్జీ కాదు. అదేవిధంగా గోపీనాథన్, రాజేష్ గోపీనాథన్ కాదు. ఒకనా ఇటీవలే నాస్కామ్ ఫౌండేషన్ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారంటే ప్రవీణ్. వెరీ 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 ఇంపార్టెంట్, ప్రవీణ్ రావు యూబి. నెక్స్ట్ ప్రశ్న పరిశీలించండి. భారత సైన్యానికి సంబంధించి బ్రహ్మాస్త్ర సైనిక విన్యాసం ఏ ప్రాంతంలో నిర్వహించబడింది? క్వశ్చన్ చూడండి సార్. ఎక్సర్సైజ్ అడిగాడు. ఎక్సర్సైజ్ బ్రహ్మాస్త్ర ఏ మిలిటరీ ఎక్సర్సైజ్ ఒక అసోసియేటెడ్ విత్ ద ఇండియన్ ఆర్మీ యాజ్ కండక్టెడ్ ఎట్ విచ్ లొకేషన్? గుర్తుపెట్టుకోవాలి. ఎక్సర్సైజ్ బ్రహ్మాస్త్ర ఏ మిలిటరీ ఎక్సర్సైజ్ అసోసియేటెడ్ విత్ ద ఇండియన్ ఆర్మీ వాజ్ కండక్టెడ్ ఎట్ విచ్ లొకేషన్? భారత సైన్యానికి సంబంధించి బ్రహ్మాస్త్ర సైనిక విన్యాసము ఏ ప్రాంతంలో నిర్వహించబడింది? మీరు సైనిక విన్యాసాల మీద ఒక వీడియో చేస్తాను. ది మోస్ట్ 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 ఇంపార్టెంట్. ఇటువంటి బ్రహ్మాస్త్ర సైనిక విన్యాసాలు ఎక్కడంటే ఇది రాజస్థాను. ఈ రాజస్థాన్లో ప్రధానంగా థార్ ఎడారి ఉంది. మరి థార్ ఎడారి అనేది భారతదేశంలో అతిపెద్ద ఎడారి కాబట్టి ఈ రాజస్థాన్ రాష్ట్రంలో ప్రధానంగా ఫోక్రా అనే ఒక సిటీ ఉంది. మరి ఫోక్రాల్లో నిర్వహించారు సార్. వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే 1974 మే 18న భారతదేశంలో మొట్టమొదటిసారిగా అణుపరీక్షలు నిర్వహించారు ఇందిరాగాంధీ టైంలోని ఈ ఫోక్రాన్ వద్దని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఎక్కడైతే ఫోక్రాన్ ఉంది కదా ఫోక్రాన్, ఈ ఫోక్రాన్ వద్ద అనేవి ఈ ఫైరింగ్ రేంజ్ ఏవైతే ఈ బ్రహ్మాస్త్ర సైనిక విన్యాసాలు జరిగాయి గుర్తుపెట్టుకోవాలి. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. సియాచన్ గ్లెజరల్ అనేది ఇది ప్రపంచంలో ఎత్తైన యుద్ధ ఖ్యాతుల మీద రాంగ్ ఆన్సర్. అండమాన్ నికోబార్ ఐలాండ్ అనేది రాంగ్ ఆన్సర్. ఇది ఒక దీవి. అండమాన్ నికోబార్ దీవుల యొక్క కొత్త రాజధాని ఏదంటే శ్రీ విజయపురం. పాత రాజధాని పోర్ట్ బ్లేర్ గుర్తుపెట్టుకో. అదేవిధంగా కార్గిల్ సెక్టర్ అనేది మనకు తెలిసిందే. ఇది కాదు. కార్గిల్ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ బోర్డర్లో ఉంది కాబట్టి ఆన్సర్ ఫోక్రాని గుర్తుపెట్టుకోండి. అక్కడ ఫైరింగ్ రేంజ్ అనేది జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రశ్న పరిశీలిస్తే నీతి ఆయోగ్ విడుదల చేసిన వ్యవసాయ మార్కెటింగ్ రీఫార్మ్ ఇండెక్స్లో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచిందన్నాడు? విచ్ స్టేట్ ర్యాంక్డ్ ఫస్ట్ ఇన్ ద అగ్రికల్చర్ మార్కెటింగ్ రీఫార్మ్ ఇండెక్స్ రిలీజ్డ్ బై నీతి ఆయోగ్?
జనరల్గా నీతి ఆయోగ్ అనేది 2015 జనవరి 1వ తారీఖున ఈ పేరు అనేది మారించారు. 2015 జనవరి 1న ప్రణాళిక సంఘాన్ని నీతి ఆయోగ్గా మారడం జరిగింది. నీతి ఆయోగ్కి అధ్యక్షుడు ఎవరు ఉంటారంటే మీ అందరికీ తెలుసు, ప్రైమ్ మినిస్టర్ గారు ఉంటారు. చాలా ఇంపార్టెంట్. నీతి ఆయోగ్ గురించి ఒక వీడియో కూడా చేయడం జరిగింది. నీతి ఆయోగ్ మొదటి CEO ఎవరు, ప్రెసిడెంట్ CEO ఎవరు, నీతి ఆయోగ్ మొదటి ఉపాధ్యక్షుడు ఎవరు, ప్రెసిడెంట్ ఉపాధ్యక్షుడు ఎవరు, నీతి ఆయోగ్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు, ప్రెసిడెంట్ మెంబర్స్ లిస్ట్ అవుట్ మీద ఒక వీడియో కూడా నేను చేశాను. మీరు డిస్క్రిప్షన్లో ఉంటుంది ఆ వీడియో కూడా మీరు ఫాలో అయితే కంప్లీట్ నీతి ఆయోగ్ మీద మీరు ఈజీగా పెట్టచ్చాడు. ఏమడిగాడు సార్, విచ్ స్టేట్ ర్యాంక్డ్ ఫస్ట్ ఇన్ ద అగ్రికల్చర్ మార్కెటింగ్ రీఫార్మ్ ఇండెక్స్ రిలీజ్డ్ బై నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ విడుదల చేసిన వ్యవసాయ మార్కెటింగ్ రీఫార్మ్స్ ఇండెక్స్లో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందంటే చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ ఆన్సర్. గుజరాత్ ఇది రాంగ్ ఆన్సర్, రాజస్థాన్ రాంగ్ ఆన్సర్, మహారాష్ట్ర రైట్ ఆన్సర్, మధ్యప్రదేశ్ రాంగ్ ఆన్సర్. గుర్తుపెట్టుకోవాలి, రీసెంట్లీ డేటా ప్రకారం మహారాష్ట్ర ఇది రైట్ ఆన్సర్, గమనించాలి. నెక్స్ట్ ఆన్సర్, హార్మోజ్ జలసంధిపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానాన్ని ఏ దేశాలు వీటో చేశాయి? విచ్ కంట్రీస్ ఓటెడ్ ఏ UN సెక్టర్ కౌన్సిల్ రిజల్యూషన్ ఆన్ ది ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్. అంటే దీన్ని జలసంధి అంటాం సార్, STRAIT అనేది. హార్మోజ్ జలసంధిపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానాన్ని ఏ దేశాలు వీటో చేశాయి? ఆప్షన్ ఏ అమెరికా అండ్ UK, ఫ్రాన్స్ అండ్ UK, రష్యా అండ్ చైనా, అండ్ రష్యా అండ్ ఫ్రాన్స్. UNO భద్రతా మండలి, UNO సెక్యూరిటీ కౌన్సిల్లో హౌ మెనీ పర్మనెంట్ మెంబర్షిప్ కంట్రీస్ ఇన్ ద UNO సెక్యూరిటీ కౌన్సిల్? 5 పర్మనెంట్ మెంబర్షిప్ కంట్రీస్. టెంపరీ కంట్రీస్ ఎన్ని ఉంటాయి? 10 ఉంటాయి. మరి భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలు 5. దాని కోడేట్ సార్ అంటే ABCFR. ఏ అంటే అమెరికా, ఏ అంటే అమెరికా, B అంటే బ్రిటన్, C అంటే చైనా, F అంటే ఫ్రాన్స్, R అంటే రష్యా. ఇవి పర్మనెంట్ మెంబర్షిప్ కంట్రీస్ ఇన్ ద సెక్యూరిటీ కౌన్సిల్. వీటికి ఏ అధికారం ఉంటుందంటే వీటో అధికారం ఉంటుంది. వీటో అంటే అర్థం ఏంటి సార్ అంటే వ్యతిరేకపు ఓటు. వ్యతిరేకపు ఓటు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇటువంటి వ్యతిరేకపు ఓటును వేసిన దేశాలు ఏమన్నాడు? మండలి తీర్మానం ఏ దేశంలో వీటో చేసే, వీటో అంటే వ్యతిరేక ఓటు. ఆ దేశాలు ఏంటి సార్ అంటే ఈ హార్మోజ్ అనేది ప్రధానంగా, ఎందుకంటే హార్మోజ్ జలసంధి పైన ఏవైనా నౌకలు బయలుదేరుతూ వెళ్తాయి కాబట్టి ప్రపంచంలో అనేక దేశాలకి ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. పెట్రోలియం కావచ్చు, సహజవాయువులు కావచ్చు, ముడి చమురు కావచ్చు. మరి ఇటువంటి హార్మోజ్ జలసంధి ప్రధానంగా మీ అందరికీ తెలిసిందే, ఇరాను అండ్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరిగితే ఈ ఇజ్రాయెల్కి సపోర్ట్ ఎవరంటే అమెరికా సపోర్ట్ చేయడం జరిగింది. కాబట్టి అమెరికా అనేది ఆల్రెడీ పర్మనెంట్ మెంబర్షిప్ కంట్రీస్లో ఉంది కనుక మరి ఈ హార్మోజు జలసంధిపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానాన్ని ఏ దేశాలు వీటో చేశాయంటే ఈజీ మనం చెప్పొచ్చు. ఒకటోది రష్యా, రెండోది ఫ్రాన్స్, లేకపోతే చైనా, ఫ్రాన్స్ ఈ విధంగా ఇచ్చాడు. ఆప్షన్లో మనం గమనించుకుంటే ఆ 2 దేశాలు ఏమంటే రష్యా ఒకటి వంశ, అదే విధంగా తీసుకుంటే చైనా. ఈ 2 దేశాలు కూడా వ్యతిరేకపు ఓటు వేయడం జరిగింది, రష్యా, చైనా. మిగతావనేవి రాంగ్. ఎందుకంటే వీటో అంటే వ్యతిరేకపు ఓటు. ఒక్క దేశం వీటో అధికారానికి, ఒక్క దేశం వ్యతిరేక ఓటు వేసిన ఆ తీర్మానం అనేది వీగిపోతుందని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆప్షన్ 3 ఇస్ రైట్ ఆన్సర్. రష్యా అండ్ చైనా ఈ 2 వ్యతిరేక ఓటు వేయడం జరిగింది. ఎందుకంటే అమెరికా 47 అధ్యక్షుడు ఎవరంటే డొనాల్డ్ ట్రంప్, అమెరికా 46 అధ్యక్షుడు ఎవరంటే జో బైడెన్. మరి అమెరికా అనేది ఇరాన్ పైన విరుచుకుపడుతుంది, అమెరికా అనేది ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఈ హార్మోజ్ జలసంధి పైన మళ్ళీ యుద్ధం స్టార్ట్ అయింది. రీసెంట్గా స్విట్జర్లాండ్లోని మరి ఒక ఒప్పందం జరిగింది, శాంతియుత ఒప్పందం. అది కూడా అంత సత్ఫలితాలను ఇవ్వలేదని నువ్వు గమనించాలి. అంతకుముందు పాకిస్తాన్లో కూడా అయింది సార్. నెక్స్ట్ ప్రశ్న పరిశీలిస్తే, ఇటీవలే 14 సంవత్సరాల లోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకాన్ని నిషేధించాలని ఏ దేశం ప్రణాళికను ప్రకటించింది? రీసెంట్లీ విచ్ కంట్రీ హ్యాజ్ అనౌన్స్డ్ ప్లాన్స్ టు బ్యాన్ సోషల్ మీడియా యూజ్ ఫర్ చిల్డ్రన్ అండర్ 14 అన్నాడు. అంటే 14 సంవత్సరాల్లో పిల్లలకు సోషల్ మీడియా వాడకాన్ని నిషేధించాలని ఏ దేశం ప్రణాళికను రచించింది కాదు, ప్రణాళికలను ప్రకటించింది అన్నాడు? జర్మనీ అండ్ ఫ్రాన్సు అండ్ ఆస్ట్రియా అండ్ ఇటలీ. జర్మనీ అనేది రెడీ చేస్తుంది. 13-14 సంవత్సరాలు పిల్లలు సోషల్ మీడియా పూర్తిగా జోలికి పోకూడదు. ట్విట్టర్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, వీటికి ఇంకా రెడీ కాలేదు, వాళ్ళు సిద్ధంగా ఉందో ప్రభుత్వం అనేది.
ఫ్రాన్స్ అనేది ఇటీవల కాలంలో అమలు చేయడం జరిగింది, మీ అందరికీ తెలిసిందే. మరి అదేవిధంగా ఇటలీ కూడా సేమ్. కాబట్టి వీళ్ళు కూడా సోషల్ మీడియాని బ్యాన్ చేయడానికి వీళ్ళు ప్రభుత్వాలు సన్నద్ధం అవుతున్నాయి. మరి అదేవిధంగా ఇటీవల ఆస్ట్రేలియా కావచ్చు, చాలా దేశాలు కూడా సోషల్ మీడియాని బ్యాన్ చేయడం జరిగింది. వాడిచ్చిన ఆప్షన్లో తీసుకుంటే ఇటీవల అన్నాడు కాబట్టి 14 సంవత్సరాల్లో పిల్లలకు సోషల్ మీడియా వాడకాన్ని నిషేధించాలని ఏ దేశం ప్రణాళికను ప్రకటించింది. కాబట్టి సోషల్ మీడియా యూజ్ ఫర్ చిల్డ్రన్ అండర్ 14 గుర్తుపెట్టుకుంటే ఆస్ట్రియా రాజధాని ఏదంటే వియన్నా అని గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో అనేక దేశాలు కూడా ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిల్లలు సోషల్ మీడియా జోలికి పోకూడదని కూడా ఇటీవల ప్రకటించడం జరిగింది. గుర్తుపెట్టుకో, ఆస్ట్రియా అనేది ఆన్సర్గా మనం పరిగణించాలి. నెక్స్ట్ మనం తీసుకుంటే ఆధునిక సౌకర్యాలు, మెరుగైన కనెక్టివిటీ మరియు మెరుగైన ప్రయాణికులు అనుభవాన్ని అందించే లక్ష్యంతో అమృత్ భారత్ స్టేషన్ పథకము కింద దేశవ్యాప్తంగా రైల్వే మంత్రిత్వ శాఖ ఎన్ని రైల్వే స్టేషన్లను పునరుద్ధరించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. గుర్తుపెట్టుకో, దీనికి 1338 అని మనం అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి, హౌ మెనీ రైల్వే స్టేషన్స్ అక్రాస్ ద కంట్రీ ఈజ్ ద మినిస్ట్రీ ఆఫ్ రైల్వే ఎయిమింగ్ టు. గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఎయిమింగ్ అంటే ఎన్ని రైల్వే స్టేషన్లు ఈ అమృత భారత్ స్టేషన్ స్కీమ్ కింద అండర్ ద అమృత భారత్ స్టేషన్ స్కీమ్ విత్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ప్రొవైడింగ్ మోడర్న్ అంటే ఈ స్టేషన్లు బాగా ఇంప్రూవ్ చేయాలి, అభివృద్ధి చేయాలి అని కనెక్టివిటీ ఇవ్వాలని చెప్పేసి మనకి రైల్వే వాళ్ళు ప్రకటించడం జరిగింది, టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఎన్నంత డైరెక్ట్ ఆన్సర్సా 1338 అని మనం గుర్తుపెట్టుకోవాలి. మిగతా ఏ రైటు, ఏ తప్పు, సి తప్పు, డి తప్పు, బి ఈజ్ రైట్ ఆన్సర్. వెరీ 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 ఇంపార్టెంట్. అయితే ప్రస్తుతం భారతదేశానికి రైల్వే శాఖ మంత్రిగా ఉన్న వ్యక్తి ఎవరంటే అశ్విని వైష్ణవ్. ప్రజెంట్ భారతదేశానికి రైల్వే బోర్డు చైర్మన్ ఎవరంటే సతీష్ కుమార్. భారతదేశానికి మొట్టమొదటి ఉమెన్ రైల్వే బోర్డు చైర్మన్ ఎవరంటే జయవర్మ సిన్హా అని మనం గుర్తుపెట్టుకోవాలి. భారతదేశానికి మొట్టమొదటి రైల్వే శాఖ మంత్రి ఎవరంటే జాన్ మతాయ్. కాబట్టి అమృత్ బజారే కాదు, ఇటీవల కాలంలో వందే భారత్ కావచ్చు, లేదా సూపర్ ఫాస్ట్ బుల్లెట్ ట్రైన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా త్వరలో 2027లో లాంచ్ చేయబోతున్నారు. మీకు తెలిసిందే, అశ్విని వైష్ణవ్ గారు బిట్వీన్ ముంబై టు అహ్మదాబాద్ భారతదేశంలో ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ని 508 కిలోమీటర్ల వేగంతో 508 కిలోమీటర్ల దూరంతో ఈ ట్రాక్ అనేది ఓపెన్ చేయనున్నారు. అదేవిధంగా ముంబై టు అహ్మదాబాద్ మధ్య. సరే, మన రైల్వే గురించి ఒక వీడియో కూడా చేయడం జరిగింది, మీరు అందులో వాచ్ చేస్తే కంప్లీట్గా మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. నెక్స్ట్ ప్రశ్న పరిశీలించండి సార్. మహావీర్ జయంతి సందర్భంగా నరేంద్ర మోడీ ఏ ప్రాంతంలో సామ్రాట్ సంప్రతి మ్యూజియాన్ని ప్రారంభించారు? వెరీ 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 ఇంపార్టెంట్. ఎవరు సార్ అంటే ఇతను మహావీర్ జయంతి నరేంద్ర మోడీ ఇగ్నోర్ అనేది ప్రారంభించడం, ఇనాగ్రేషన్ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇనాగ్రేటెడ్ ద ఎవరు? సామ్రాట్ అతని పేరే గుర్తుపెట్టుకోవాలి. సామ్రాట్ సంప్రతి మ్యూజియం ఇన్ విచ్ ప్లేస్ అన్నాడు. ఎవరు ఈ సామ్రాట్ సంపతి అంటే మనకు గుర్తుపెట్టుకోవాలి, అశోకుడు యొక్క మనవడు. మరి అశోకుడు యొక్క మనవడు కాబట్టి ఈయన యొక్క ఈ మహావీర్ జయంతి సందర్భంగా నరేంద్ర మోడీ గారు ఏ ప్రాంతంలో సామ్రాట్ సంప్రతి మ్యూజియాన్ని ప్రారంభించారంటే జైపూర్ రాజస్థాన్. రాంగ్ ఆన్సర్. దీన్ని పింక్ సిటీ అంటారు జైపూర్ను. గాంధీనగర్ గుజరాత్, ఇక్కడే సార్ రైట్ ఆన్సర్. గాంధీనగర్ గుజరాత్. వారణాసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఓకే, బిస్సైడ్ గంగా రివర్. ఉజ్జాయిని అనగానే మనకి కుంభమేళ ఫెస్టివల్ జరుపుతారు, ఇక్కడ కూడా ఇది రాంగ్ ఆన్సర్. కాబట్టి నరేంద్ర మోడీ గారి ఈ సంప్రతి మ్యూజియాన్ని ఇనాగ్రేటెడ్ ఎప్పుడు సార్ దీన్ని ప్రారంభించారంటే ఎప్పుడు అంటే 2026 దీన్ని ప్రారంభించడం జరిగింది. ఎక్కడంటే గుర్తుపెట్టుకోవాలి, గాంధీనగర్ అండ్ గుజరాత్. నెక్స్ట్ చూడండి, ప్రపంచ బౌద్ధ శాంతి సమ్మేళనం 2026లో ఏ నగరంలో జరిగింది? ఓకే సార్, ఎవరైతే బౌద్ధులు ది వరల్డ్ బుద్ధిస్ట్ పీస్ కాన్ఫరెన్స్ 2026 వాజ్ హిల్డ్ ఇన్ విచ్ సిటీ అన్నాడు. ప్రపంచ బౌద్ధ శాంతి సమ్మేళనం అనేది 2026 ఏ నగరంలో జరిగింది? డైరెక్ట్ ఆన్సర్ హైదరాబాద్. గుర్తుపెట్టుకో, చెన్నై రాంగ్ ఆన్సర్, బెంగళూరు రాంగ్ ఆన్సర్, ముంబై. డైరెక్ట్ క్వశ్చన్స్ ఇవి, దీని ఎక్స్ప్లెనేషన్ అనేది ఉండదు, మీకు తెలిసిందే. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఆన్సర్ ఏదంటే హైదరాబాద్. నెక్స్ట్, ఏ దేశ మాజీ అధ్యక్షుడు చంద్రకా ప్రసాద్
సంతోకి ఇటీవలే కన్ను మూశారు. రీసెంట్లీ పాస్డ్ ఏవే అన్నాడు. ది ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ చంద్రకా ప్రసాద్ సంకోతి రీసెంట్లీ పాస్డ్ ఏవే. ఏ దేశ మాజీ అధ్యక్షుడు చంద్రకా ప్రసాద్ అనగానే ఫిజీ తప్పు. అదేవిధంగా తీసుకుంటే గుయానా తప్పు. అదేవిధంగా తీసుకుంటే ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే సూరినామ్ దేశానికి చెందిన వ్యక్తి చంద్రకా ప్రసాద్. మిగతా రాంగ్ ఆన్సర్లు ఇవన్నీ ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి సార్. నెక్స్ట్ ఓకేనా, సూరినామ్కి చెందిన వ్యక్తిని మనం గమనించాలి. నెక్స్ట్ ప్రశ్న పరిశీలించండి సార్. భారత వాయుసేన కోసం మౌంటైన్ రాడర్ల నిమిత్తం రక్షణ మంత్రిత్వ శాఖ ఇటీవల ఎవరితో 1950 కోట్లు విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకుంది అన్నాడు. విత్ హోమ్ యాజ్ ద మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ రీసెంట్లీ సైన్డ్ ఏ కాంట్రాక్ట్ వర్త్ ఎంత సార్ అంటే 1950 crores ఫర్ అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఎవరితోటి సార్ అంటే అడిగాడు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది భారత వాయుసేన కోసం మౌంటైన్ రాడర్ల నిమిత్తం. ఇదిగోండి సార్, ఫర్ మౌంటైన్ రాడర్స్ ఫర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అని అన్నాడు. కాబట్టి మౌంటైన్ రాడర్ల నిమిత్తం రక్షణ మంత్రిత్వ శాఖ ఇటీవల ఎవరితో 1950 కోట్లతో ఒప్పందం చేసుకోవడం జరిగింది. డిఆర్డిఓ అంటే రాంగు, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ రాంగు, అదేవిధంగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ రాంగు. ఎవరితో అంటే భారత ఎలక్ట్రానిక్ లిమిటెడ్. వెరీ 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 ఇంపార్టెంట్ ఆప్షన్ ఏ. భారత ఎలక్ట్రానిక్ లిమిటెడ్తో భారత వాయుసేన అనేది ఏదైతే రక్షణ మంత్రిత్వ శాఖ అనేది ఈ 1950 కోట్ల రూపాయలతో ఒప్పందం పెట్టుకోవడం జరిగింది రీసెంట్లీ. డైరెక్ట్ క్వశ్చన్ సార్. మిగతావనేవి డిఆర్డిఓ కావచ్చు, టాటా కావచ్చు, హిందుస్థాన్ కావచ్చు, ఇవి రాంగ్ ఆన్సర్లుగా పరిగణించాలి. నెక్స్ట్, ఉత్తర భారతదేశపు మొదటి గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కడ నిర్మించబడుతుంది? వెరీ 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 ఇంపార్టెంట్. నార్త్ ఇండియాలో అన్నాడు కాబట్టి ఇవన్నీ నార్త్ ఇండియా స్టేట్స్. ఉత్తరాఖండ్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, పంజాబ్ కావచ్చు, ఇవన్నీ ఇవ్వడం జరిగింది. అయితే ప్రధానంగా తీసుకుంటే పంజాబ్ అంటే పంజాబ్ ముఖ్యమంత్రి ఎవరంటే భగవంత్ మాన్. మరి ఇటీవల కాలంలో 10 కోట్ల రూపాయలతో ప్రధానంగా తీసుకుంటే ఈ బ్రిడ్జిని ఏర్పాటు చేయనున్నారు. ఉత్తర భారతదేశంలో మొదటి గ్లాస్ బ్రిడ్జి ఎక్కడ నిర్మించబడుతుంది అనగానే గుర్తుపెట్టుకోవాలి పంజాబ్. వెరీ 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 ఇంపార్టెంట్. డైరెక్ట్ ఆన్సర్ ఉత్తరాఖండ్ కాదు, ఉత్తరప్రదేశ్ కాదని మనం గమనించాలి. అదేవిధంగా తీసుకుంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ గ్లాసు వంతెన బీహార్లో కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా తీసుకుంటే ఒక సముద్రం పైన పొడవైన గ్లాసు వంతెన ఎక్కడ సార్ అంటే తమిళనాడులోని కన్యాకుమారి. ఈ కన్యాకుమారి వద్ద కూడా ఈ గ్లాసు బ్రిడ్జిని ఏర్పాటు చేయడం జరిగింది. బీహార్లో ఏర్పాటు చేశారు భారతదేశంలో మొదటి గ్లాసు వంతెన. అదేవిధంగా ఒక సముద్రం పైన గ్లాసు వంతెన ఏర్పాటు చేయడం జరిగింది తమిళనాడు రాష్ట్రంలో కన్యాకుమారిని గుర్తుపెట్టుకోవాలి. ది మోస్ట్ ఇంపార్టెంట్ బీహార్లోని రాజగిరా ప్రాంతాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉత్తర భారతదేశంలో మొదటి గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కడ నిర్మించబడుతుందంటే పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉత్తరప్రదేశ్ రాంగ్ ఆన్సర్. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అండి. ఉత్తరాఖండ్ ఇస్ రాంగ్ ఆన్సర్. హిమాచల్ ప్రదేశ్ రాంగ్ ఆన్సర్. రైట్ ఆన్సర్ ఏదంటే పంజాబ్. నెక్స్ట్ ప్రశ్న పరిశీలించండి ఒకసారి. భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ చేత ఇటీవల విడుదల చేయబడిన టైడ్స్ ఆఫ్ టైమ్ భారత హిస్టరీ త్రూ మోరల్స్ ఇన్ పార్లమెంట్ పుస్తక రచయిత ఎవరు? హూ ఆథరైజ్డ్ ద బుక్ టైడ్స్ ఆఫ్ టైమ్? టైడ్స్ ఆఫ్ టైమ్ భారత హిస్టరీ త్రూ మోరల్స్ ఇన్ పార్లమెంట్ which was recently released by the Vice President of India సిపి రాధాకృష్ణన్. ఇది క్వశ్చన్. మరి భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ చేత ఇటీవల విడుదల చేయబడిన టైమ్స్ ఆఫ్ ఇండియా భారత హిస్టరీ త్రూ మోరల్స్ ఇన్ పార్లమెంట్ అనే పుస్తక రచయిత ఎవరంటే డైరెక్ట్ క్వశ్చన్ సుధామూర్తి. ప్రజెంట్ ఇవాళ రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. ప్రజెంట్ ఇవాళ రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు సుధామూర్తి. అరుణ్ చంద్రపాల్ ఇది రాంగ్ ఆన్సర్. అదేవిధంగా తీసుకుంటే త్రిపాఠి రాంగ్ ఆన్సర్. అదేవిధంగా తీసుకుంటే తరూర్ అనేది రాంగ్ ఆన్సర్ గుర్తుపెట్టుకోవాలి.
రైట్ ఆన్సర్ సుధామూర్తి. నెక్స్ట్ 2026 అంతర్జాతీయ బూకర బహుమతికి ఇటీవలే షార్ట్ లిస్ట్ చేయబడిన భారతీయ సంతతికి చెందిన రచయిత ఎవరు? విచ్ ఇండియన్ ఆరిజిన్ ఆథర్ హ్యాజ్ రీసెంట్లీ బీన్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ద 2026 ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ అన్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. కిరణ్ దేశాయ్ ఇచ్చాడు, రాంగ్ ఆన్సర్. అదేవిధంగా భాను ముస్తక్, రాంగ్ ఆన్సర్. రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే విశ్వనాథ్. ఏ విశ్వనాథ్ అంటే పద్మ విశ్వనాథన్. పద్మ విశ్వనాథన్ ఇది రైట్ ఆన్సర్. డైరెక్ట్ క్వశ్చన్ సార్, గుర్తుపెట్టుకో, పద్మ విశ్వనాథన్. భారతదేశపు అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగో తన కొత్త సిఇఓగా క్రింది వారిలో ఎవరిని నియమించింది, ఎవరిని ప్రకటించింది అన్నాడు. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బీన్ అనౌన్స్డ్ బై ది ఇండిగో ఇండియన్ లార్జెస్ట్ ఎయిర్లైన్ యాజ్ ఇట్స్ న్యూ సిఇఓ అన్నాడు. అంటే అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగో తన కొత్త సిఇఓగా క్రింది వారిని ఎవరిని ప్రకటించింది అన్నాడు. గమనించాలి, ఇక్కడ రోనోయిజ్, ఆదిత్య ఘోష్ రాంగ్ ఆన్సర్. అదేవిధంగా తీసుకుంటే ఇక్కడ ఎల్బర్స్ రాంగ్ ఆన్సర్. గుర్తుపెట్టుకోవాలి, విలీ వాలిష్ ఆప్షన్ ఏ ఇది రైట్ ఆన్సర్, గుర్తుపెట్టుకోండి సార్. నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలిస్తే ఇటీవలే కుకు టీవీకి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? హూ హ్యాజ్ రీసెంట్లీ బికమ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ కుకు టీవీ అన్నాడు. మరి టీవీకి బ్రాండ్ అంబాసిడర్గా రీసెంట్లీగా ఎంఎస్ ధోనిని నియమించారు సార్. చూసుకోండి, మహేంద్ర సింగ్ ధోని ఈజ్ రైట్ ఆన్సర్. మహేంద్ర సింగ్ ధోని. రోహిత్ శర్మ రాంగ్ ఆన్సర్. హార్దిక్ పాండ్యా రాంగ్ ఆన్సర్. విరాట్ కోహ్లీ రాంగ్ ఆన్సర్. హూ హ్యాజ్ రీసెంట్లీ బికమ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ కుకు టీవీ? మహేంద్ర సింగ్ ధోని. గుర్తుపెట్టుకోండి, ఇండియన్ క్యాప్టెన్గా ఒకప్పుడు మాజీ క్యాప్టెన్ మనం గమనించాలి. నెక్స్ట్ సార్, మానవత సహాయంగా భారతదేశం ఇటీవల ఏ దేశానికి 1000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రవాణా చేసింది? 1000 మెట్రిక్ టన్స్ ఆఫ్ రైస్ యాజ్ అంటే హ్యుమానిటీ అంటే మానవత్వం. ఏ దేశం సార్ అంటే టు విచ్ కంట్రీ డిడ్ ఇండియన్ రీసెంట్లీ సెండ్ అంటే రవాణా చేయడం. ఏ దేశానికి రవాణా చేయడం జరిగింది అడిగాడు. చాలా చాలా ఇంపార్టెంట్. ఘనా అన్నాడు, రాంగ్ ఆన్సర్. మాలివి ఉంది కానీ మాలి రాంగ్ ఆన్సర్. నైగర్ రాంగ్ ఆన్సర్. రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే పాస్కో. ఏది సార్ అంటే బుర్కినియా పాస్కో అనేది రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, భారత రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ యొక్క ద్రవ్య విధాన కమిటీ ఎంపీసీ అన్న ద్రవ్య విధాన కమిటీ అంటే ఇదండి సార్, ఈ మోనిటరీ పాలసీ కమిటీ అన్నాడు. రెపో రేట్ యాజ్ ది మోనిటరీ పాలసీ కమిటీ ఎంపీసీ అంటే ఆఫ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్లీ సెట్ అన్నాడు. అంటే భారత రిజర్వ్ బ్యాంక్ యొక్క ద్రవ్య విధాన కమిటీ ఇటీవలే ఏ రెపో రేట్ను సెట్ చేసింది? ఇది డైరెక్ట్ క్వశ్చన్ సార్. 6 అనేది తప్పు, 4 అనేది తప్పు, 5 అనేది తప్పు. గుర్తుపెట్టుకోండి, ఆప్షన్ సి 5.25% లింక్ సార్. 5 ఇటు 5 వస్తుంది. 3 ఈజ్ రైట్ ఆన్సర్ మనం గమనించాలి. ఇప్పుడు మనం జనరల్ అవేర్నెస్ కంప్లీట్ చేసుకున్నాం. ఒక 20 క్వశ్చన్స్ ఆర్ఆర్బీ గ్రూప్ డి ప్రీవియస్ పేపర్లో. మరి అదే పేపర్లో ఇచ్చిన జనరల్ సైన్స్ బిట్లో ఒకసారి మనం పరిశీలిద్దాం. ఫస్ట్ బిట్ ఒకసారి చూడండి సార్. జనరల్ సైన్స్ ఆర్ఆర్బీ గ్రూప్ డి సేమ్. ఇప్పుడు జనరల్ అవేర్నెస్ చెప్పి కంటిన్యూస్ ఫిజిక్స్, బయాలజీ అండ్ కెమిస్ట్రీ బిట్లు ఏ విధంగా వల్ల ఒకసారి పరిశీలిద్దాం. February 9th, 2026 షిఫ్ట్ 3 అడిగిన క్వశ్చన్ చూడండి సార్. టోస్టార్, ది వెరీ వెరీ ఇంపార్టెంట్. టోస్టార్ ఒకసారి గమనించాలి. ఇక్కడ టోస్టార్, ఓకే. ఈ టోస్టర్లో వేడి చేసిన తీగ ఎరుపు రంగులో ప్రకాశిస్తుంది ఎందుకంటే అన్నాడు. ఇన్ ఏ టోస్టర్ ద హీటింగ్ వైర్ గ్లోస్ రెడ్ బికాజ్. క్వశ్చన్ పరిశీలించండి. ఇన్ ఏ టోస్టర్ ద హీటింగ్ వైర్ గ్లోస్ రెడ్ బికాజ్ అంటే టోస్టర్లో వేడి చేసిన తీగ ఎరుపు రంగులో ప్రకాశిస్తుంది ఎందుకంటే ఆప్షన్ ఏ చూడండి సార్, దీనికి 0 నిరోధకత ఉంటుంది. ఆప్షన్ బి చూడండి సార్, దీనికి తక్కువ ద్రవీభవన స్థానం ఉంటుంది. ఆప్షన్ సి కరెంటు చాలా ఎక్కువగా ఉంటుంది. ఆప్షన్ డి ఇది కరెంటును నిరోధిస్తూ మరియు
నిరోధిస్తూ మరియు వేడెక్కుతుంది. ఆడేమన్నాడు, ఏదైతే టోస్టర్ ఉందో ఆ టోస్టర్లోని హీటింగ్ వైర్ అన్నాడు, అంటే వేడి చేసే ఆ తీగ, దాని యొక్క గ్లో అట ప్రకాశవంతమై ప్రకాశిస్తుంది. ఎలాగా, రెడ్ అన్నాడు, అంటే ఎరుపు రంగులో ప్రకాశిస్తుంది వేడి చేసే తీగ. దానికి కారణం ఏంటి సార్ అంటే జీరో రెసిస్టెన్స్ అంటే తప్పు, సున్నా నిరోధకం అనేది ఉండకూడదు. అలాగైతే నీకు ఎలాగా గ్లోయింగ్ అనేది ఉండదు, ప్రకాశవంతమైన శక్తి అని ఉండదు. తక్కువ ద్రవీభవన స్థానం అన్నాడు, అంటే లో మెల్టింగ్ పాయింట్ అన్నాడు. ఇది రాంగ్ ఆన్సర్. తక్కువ అనే పదం ఎప్పుడూ ఉండకూడదు సార్, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా తీసుకుంటే కరెంటు చాలా ఎక్కువగా ఉంటుందన్నాడు, ది కరెంట్ ఈజ్ వెరీ హై అన్నాడు. ఈజ్ రాంగ్ ఆన్సర్. కరెంట్ ఎక్కువగా ఉంటే ఆ వేడి చేసిన తీగ ఎరుపు రంగులో ప్రకాశిస్తుంది, ప్రకాశించదు సార్, గుర్తుపెట్టుకోవాలి. ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్. ఇది కరెంటును నిరోధిస్తుంది మరియు వేడెక్కుతుంది. ఏదైనా సరే మనం ఫిల్మెంట్ తీసుకున్న ఏదైనా సరే కరెంటుని కంట్రోల్ చేస్తుంది, నిరోధిస్తుంది. కాబట్టి చూసుకోండి, ది కరెంటు అండ్ గెట్స్ హాట్ అన్నాడు, అంటే దీన్ని ఏం చేస్తుందంటే కరెంటును నిరోధిస్తూ మరియు వేడెక్కుతుంది. ఆప్షను డి ఈజ్ రైట్ ఆన్సర్. వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకో. 4వదిగా మనం తీసుకోవాలి. ఓకేనా, ఇది కరెంట్ను నిరోధిస్తుంది మరియు వేడెక్కుతుంది, అందుకే వేడి చేసిన తీగ ఎరుపు రంగులో ప్రకాశిస్తుందని గమనించాలి. 2వ క్వశ్చన్ పరిశీలించండి. గాలిలో లేదా గాలి ఉన్న ఒక స్టీల్ సిరంజిని ఒక చివర మూసి ఉంచి మరో చివర నుండి నొక్కారు. ఏదైనా ఒక సిలిండర్ తీసుకుంటే ఒక చివర మూసి ఉంచి మరొక చివరను నొక్కారట. ఈ చర్య వలన సిరంజి లోపల ఉన్న గాలి స్థితిపరంగా అత్యంత సంభావ్యమైన ఫలితము ఏమిటి అన్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. గాలి ఉన్న ఒక సీల్డ్ సిరంజిని ఒక చివర మూసి ఉంచి అన్నాడు, ఉంచి మరో చివర నుండి నొక్కారు. ఈ చర్య వలన సిరంజి లోపల ఉన్న గాలి స్థితిపరంగా అత్యంత సంభావ్యమైన ఫలితము ఏమిటి అన్నాడు. ఒకసారి పరిశీలిస్తే ఒకవైపు నొక్కి ఉంచారు, అదేవిధంగా ఒకవైపు మూసి ఉంచారన్నారు. స్టీల్ సిరంజికి ఏం జరుగుతుందంటే ఒకవైపు ఎప్పుడైతే నొక్కి ఉంచామో ప్రెజర్ అనేది ఎక్కువ అవుతుంది. అయితే ఇక్కడ నొక్కి ఉంచారన్నాడు కాబట్టి ప్రైమ్ ఎందుకంటే ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. ఒకవైపు నొక్కి ఉంచారు, మరో చివర నొక్కారు, ఒక చివర మూసి ఉంచారు అన్నాడు. అంటే ఇక్కడ ఏమవుద్ది, టెంపరేచర్ ఆఫ్ ఎయిర్ ఇన్సైడ్ డ్రాప్స్ సిగ్నిఫికెంట్లీ అన్నాడు, అంటే లోపల గాలి ఉష్ణోగ్రత గణనీయంగా తగ్గుతుంది అన్నాడు. 2 చూడండి సార్, సిరంజి నుండి గాలి పూర్తిగా బయటికి పోతుంది అంటే ఒకవైపు ఎప్పుడైతే నొక్కి ఉంచారో ఒకవైపు తెరిచి ఉంచారో 2 ఆప్షన్ ఈ విధంగా ఇచ్చాడు. కంప్లీట్లీ ఫ్రమ్ ద సిరంజ్ అనేది పూర్తిగా ఎస్కేప్ అయిపోతుంది. ది ఎయిర్ ఎస్కేప్స్ కంప్లీట్లీ ఫ్రమ్ ద సిరంజ్. నెక్స్ట్ వన్, గాలి పరంగా పెరిగే పీడనం తగ్గుతుంది అన్నాడు. ది వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ఇంక్రీజెస్ అండ్ ప్రెజర్ డిక్రీజెస్. ఓకేనా, దాని యొక్క ఎయిర్ అనేది ఇంక్రీజ్ అవుతుందట, ప్రెజర్ అనేది డిక్రీజ్ అవుతుంది. గాలి పరిమాణం పెరిగి పీడనం తగ్గుతుంది అని అన్నాడు. తర్వాత చూసుకుంటే గాలి పరిమాణము తగ్గి పీడనం పెరుగుతుంది. ది వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ డిక్రీజెస్ అండ్ ఇట్స్ ప్రెజర్ ఇంక్రీజెస్ అన్నాడు. అంటే ఇక్కడ మనకి ఒకవైపు ఎప్పుడైతే నువ్వు నొక్కావో ఒకవైపు ఎప్పుడైతే మూసి ఉంచావో మరో చివర నొక్కారు, ఒక చివర మూసి ఉంచారు. చూడు, సిరంజి స్టీల్ సిరంజిని ఒక చివర మూసి ఉంచి మరో చివర నుండి నొక్కారు. అప్పుడు ఏమవుతుందంటే గాలి పరిమాణం అనేది తగ్గి పీడనం అనేది పెరుగుతుంది, ప్రెజర్ ఎక్కువ అవుతుంది సార్. ఎందుకంటే ఎప్పుడు సిరంజి తీసుకుంటే ఎప్పుడైతే ఒకవైపు ప్రెజర్ నొక్కావో మరి ఇంకోవైపు మూసావో ఆటోమేటిక్ ఏటవుతుందంటే ప్రెజర్ అనేది పెరుగుతుంది, పీడనం అనేది పెరుగుతుంది. పీడనం తగ్గదు, ఇది రాంగ్ ఆన్సర్. అదేవిధంగా తీసుకుంటే ఉష్ణోగ్రత గణనీయంగా తగ్గుతుంది, ఇది రాంగ్ ఆన్సర్. అదేవిధంగా సిరంజి నుండి గాలి పూర్తిగా బయటికి పోతుంది, బయటికి పోదు. ఎందుకు సార్ బయటికి పోద్ది? ఒక చివర మూసి ఉంచి మరొక చివర నొక్కారంటే బయటికి పోదు, ఇది రాంగ్ ఆన్సర్. కంప్లీట్గా రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ది వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ డిక్రీజెస్ అండ్ ఇట్స్ ప్రెజర్ ఇంక్రీజెస్ అన్నాడు. అంటే గాలి పరిమాణం అనేది తగ్గుతుంది, పీడనం అనేది పెరుగుతుంది. ప్రెజర్ కుక్కర్లో ఆహారం తొందరగా ఎందుకు ఉడుకుతుంది సార్ అంటాడు. ప్రెజర్ కుక్కర్లో ఆహారం తొందరగా ఉడకడానికి కారణం ప్రెజర్ కుక్కర్లో పనిచేసే విధానం అల్లోమనుపాతం, అందులో పీడనం పెరుగుతుంది, నీటి బాష్పీభవన స్థాయి కూడా పెరుగుతుంది. 2 అల్లోమనుపాతంలో ఉంటాయి కాబట్టి అక్కడ ఆహారం తొందరగా ఉడుకుతుందని మనం గమనించగలరు. వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి సార్. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 3rd క్వశ్చన్ పరిశీలించండి.
పరమాణు చిహ్నాలు నిబంధనల ప్రకారం ఫాస్ఫరస్ మూలకం కోసం క్రింది చిహ్నాలలో ఏది ఉపయోగించబడుతుంది అని అన్నాడు. గుర్తుపెట్టుకోవాలి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సింబల్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ ది ఎలిమెంట్ ఫాస్ఫరస్ యాజ్ పర్ ద రూల్స్ ఫర్ అటామిక్ సింబల్స్ అన్నాడు. పరమాణు చిహ్నాల నిబంధనల ప్రకారం ఫాస్ఫరస్ మూలకం కోసం క్రింది చిహ్నాలలో ఏది ఉపయోగించబడుతుందంటే పి అని గుర్తుపెట్టుకోవాలి. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. పిహెచ్ కాదు, పి అంటే ఫాస్ఫరస్, పిఎస్ కాదు, పిఆర్ కాదు. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. మీకు ఇచ్చిన పేపర్లో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ వన్, అంతర్గత అవయవాలకు ఆధారాన్ని అందించడానికి ఈ సంధాయక కణజాలం ప్రసిద్ధి చెందింది అన్నాడు. ఇది బయలాజికల్ క్వశ్చన్. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి. ఇక్కడ ఏంటి సార్ అంటే అంతర్గత అవయవాలకు ఆధారాన్ని అందించడానికి ఏ సంధాయక కణజాలం ప్రసిద్ధి చెందింది అంటే గుర్తుపెట్టుకో ఇంటర్నల్ ఆర్గన్స్ అన్నాడు. ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. మిగతావి రాంగ్ ఆన్సర్ సార్. ఇవేవి రావు. స్నాయువు 1 or 2 రాదు. అదేవిధంగా ఏరియోలర్ కణజాలం డైరెక్ట్ క్వశ్చన్. మీకు ఆల్రెడీ బయాలజీ సార్ క్లాసులో చెప్పుకుంటారు. డైరెక్ట్గా ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ ఇవి. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఘన పదార్థం నుండి వాయువుకు కణాల మధ్య ఖాళీ ఎలా పెరుగుతుంది? హౌ డస్ ద స్పేస్ బిట్వీన్ చూసుకోవాలండి. పర్టిక్యులర్ చూడండి, ఎక్కడి నుంచి చేంజ్ ఫ్రమ్ ద సాలిడ్ టు గ్యాస్ అన్నాడు. SOLID, సాలిడ్ టు గ్యాస్. పర్టిక్యులర్స్ చేంజ్ ఫ్రమ్ సాలిడ్ టు గ్యాస్ గుర్తుపెట్టుకోవాలి. హౌ డస్ ద స్పేస్ బిట్వీన్ పర్టిక్యులర్స్ చేంజ్ ఫ్రమ్ సాలిడ్ టు గ్యాస్ అన్నాడు. అంటే ఘన పదార్థం నుండి వాయువు కణాల మధ్య, ఘన పదార్థం నుండి వాయువుకు కణాల మధ్య ఖాళీ ఎలా మారుతుంది అని అన్నాడు. అంటే ఘన పదార్థం అంటే మనకు తెలిసింది అణువులు దగ్గరగా ఉంటాయి. ప్రధానం తీసుకుంటే మనకి ఉష్ణ వహనం అంటాం. అంత అణువులు తాకుతూ ఉంటాయి. అవి ఘన పదార్థం కింద మనం తీసుకోవచ్చు. వాయువు ఘన పదార్థం నుండి వాయువుకు కణాల మధ్య ఖాళీ ఎలా మారుతుంది అన్నాడు. ఆప్షన్ 1, ఘన పదార్థాలు మరియు వాయువులు ఎల్లప్పుడూ సమాన అంతరాన్ని కలిగి ఉంటాయి. చూడండి, సమానాంతరాన్ని ఇప్పుడు కలిగి ఉండవు సార్. రాంగ్ ఆన్సర్. అదేవిధంగా ఆప్షన్ బి, పదార్థం యొక్క స్థితి మార్పు సమయంలో ఖాళీ మారదు. రాంగ్ ఆన్సర్. ఆప్షన్ సి, గుర్తుపెట్టుకోవాలి, పదార్థం ఘన స్థితి నుంచి వాయు స్థితికి మారినప్పుడు ఖాళీ పెరుగుతుంది. రైట్ ఆన్సర్. ఆప్షన్ సి. ఎందుకని మాట్లాడదాం. పదార్థం యొక్క ఘనస్థితి నుంచి వాయుస్థితికి మారినప్పుడు ఖాళీ తగ్గుతుంది అన్నాడు. ఖాళీ తగ్గదు సార్, ఖాళీ పెరుగుతుంది. ఎందుకంటే పదార్థం యొక్క ఘనస్థితి ఎప్పుడైతే నువ్వు వేడి చేస్తావో వాయుస్థితికి మారినప్పుడు ఖాళీ పెరుగుతుంది. అణువులు అనేవి విస్తరిస్తూ ఉంటాయి కాబట్టి ది స్పేస్ ఇంక్రీజెస్ యాజ్ మ్యాటర్ చేంజెస్ ఫ్రమ్ సాలిడ్ టు గ్యాస్ అన్నాడు. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న పరిశీలిస్తే, ఒక స్థిరమైన బలం 4 kgల ద్రవ్యరాశి గల వస్తువుపై 2 సెకండ్ల పాటు పనిచేస్తుంది. దాని వేగాన్ని 2 మీటర్/సెకండ్ నుండి 8 మీటర్/సెకండ్కి పెంచుతుంది. అదే బలాన్ని 4 సెకండ్ల పాటు వర్తింపజేస్తే వస్తువు యొక్క తుది వేగం ఎంత ఉంటుంది? ఇది పెద్ద లెక్క, గుర్తుపెట్టుకో. ఆల్రెడీ డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. ఒక స్థిరమైన బలం అనేది 4 kgల ద్రవ్యరాశి అంటే ద్రవ్యరాశి M = 4 kgలు. వస్తువు 2 సెకండ్ల పాటు పనిచేస్తుంది అన్నాడు. ఏదన్నా సరే ప్రారంభ వేగం ఏది తీసుకోమంటే వస్తువు 2 సెకండ్ల పాటు పనిచేస్తుంది. దాని వేగం అంటే ప్రారంభ వేగము 2 మీటర్/సెకండ్². గుర్తుపెట్టుకోవాలి. మొదటి సమయం ఎంత అంటే ఇదిగోండి 2 సెకండ్ల పాటు పనిచేస్తుంది. T1 అనేది 2 సెకండ్లు, రెండవ సమయం అనేది T2 కింద మనం ఇక్కడ తీసుకుంటాము. అది గుర్తుపెట్టుకోవాలి. కొత్త సమయం ఇది. అంటే వాడు ఇచ్చింది ద్రవ్యరాశి ఇచ్చాడు 4 kgs. అదేవిధంగా తీసుకుంటే ప్రారంభ వేగం ఇచ్చాడు 2 మీటర్/సెకండ్. అదేవిధంగా వస్తువుపై 2 సెకండ్ల పాటు పనిచేస్తుంది. అది కూడా మనం T1 కింద తీసుకోవాలి 2 seconds. తుది వేగము V1 తుది వేగం కూడా ఇవ్వడం జరిగింది. దాని వేగం ఇది చూసుకోండి సార్. 2 మీటర్ల నుంచి 8 మీటర్లు తొలి వేగము, తుది వేగము. తుది చూసుకోండి. ఇక్కడ ప్రధానంగా ప్రారంభ వేగం ఎంత అంటే 2 మీటర్/సెకండ్. అదేవిధంగా తీసుకుంటే తుది వేగం ఎంత అంటే 8 మీటర్/సెకండ్. అదేవిధంగా మొదటి సమయం ఎంత అంటే 2 సెకండ్లు. అదేవిధంగా ద్రవ్యరాశి మాస్ ఇవన్నీ వాడు ఇచ్చినవే రాశాం. ఇప్పుడు త్వరణం కనుక్కోవాలి. త్వరణం ఈక్వల్ టు V1 - U/T1. V1 - U/T1 అంటే
గుర్తుపెట్టుకో, V1 అంటే తుది వేగం 8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఈ 8 నుంచి 2 తీసివేయాలి సార్. 8 నుంచి 2 తీసివేస్తే మనకి 6 ఉంటుంది బై T1 అంటే కాలం 2 సెకండ్లు ఇచ్చాడు, అప్పుడు 3 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ వస్తుంది. బలము F = m, అందరికీ తెలుసు బలానికి ఫార్ములా. F = m అంటే వాడు ఇచ్చాడు 4 kg ద్రవ్యరాశి. ఆల్రెడీ మనం ఏ అంటే మనం త్వరణం కనుక్కున్న 3 4 3 12, ఇది మనకి ఫోర్స్ వచ్చింది బలం. ఇప్పుడు లెక్కలోని కొత్త సమయం ఇచ్చాడు, అదే బలాన్ని 4 సెకండ్ల పాటు వర్తింపజేస్తే వస్తువు యొక్క తుది వేగం ఎంత అన్నాడు. కొత్త సమయం ఇచ్చాడు 4 సెకండ్లు, అదే బలం కాబట్టి త్వరణం ఏ మారదు. త్వరణం ఏ అనేది మారదు. త్వరణం ఆల్రెడీ కనుక్కోవడం జరిగింది 3 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ కాబట్టి తుది వేగం కనుక్కోమన్నాడు. U = చూడండి ఫార్ములా, U ప్లస్ A ప్లస్ T2. U అనేది ఆల్రెడీ మనం తెలిసింది, ఇక్కడ U అనగానే మనకి 2 సెకండ్లు ప్లస్ A ప్లస్ T. A అనేది ఆల్రెడీ త్వరణం కనుక్కోనం 3 మీటర్ పర్ సెకండ్ స్క్వేరు. అదేవిధంగా తీసుకుంటే T2 అనేది మనకు తెలిసిందే ఏదంటే సార్ 4 సెకండ్స్. మొత్తం 4 3 12, 12 ప్లస్ 2 14 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. స్క్రీన్ షాట్ తీసుకో, మొత్తం డీటెయిల్గా రాయడం జరిగింది. మనకి ఆన్సర్ ఎంత అంటే 14 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. చూసుకోండి సార్. నెక్స్ట్ 1, మొక్కలలో ఆకులలో తయారైన ఆహారం సంక్లిష్ట కణజాలం ద్వారా ఇతర భాగాలకు రవాణా చేయబడుతుంది అన్నాడు. దేని ద్వారా చేయబడుతుంది సార్ అంటే జైలం రాంగ్ ఆన్సర్, కొలాన్ ఖైమా రాంగ్ ఆన్సర్, ఆప్షన్ 3 ఇది రైట్ ఆన్సర్ సార్. అదే ఫ్లోయమ్ అనేది రైట్ ఆన్సరు. అదేవిధంగా తీసుకుంటే ఇది రెన్కైమ్ అనేది రాంగ్ ఆన్సర్గా గమనించాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి పరిశీలించండి సార్. ఒక శాస్త్రవేత్త పునరుత్పత్తికి లోనవుతున్న ఒక బహుకణ జీవిని గమనించారు. ఒక శాస్త్రవేత్త, ఏ సైంటిస్ట్ అబ్జర్వ్డ్, ఓకేనా. ఒక శాస్త్రవేత్త పునరుత్పత్తికి లోనవుతున్న ఒక బహుకణ జీవిని గమనించారు. మొక్క కింద పద్ధతిలో దేనిని ఉపయోగించదు అన్నాడు. ఒక శాస్త్రవేత్త పునరుత్పత్తికి లోనవుతున్న ఒక బహుకణ జీవిని గమనించారు. మొక్క కింది పద్ధతిలో దేనిని ఉపయోగించదు అన్నాడు. దేనిని ఉపయోగించదు గుర్తుపెట్టుకోవాలి. ప్లాన్ చూసుకో, నాట్ బి యూజింగ్, వుడ్ ద ప్లాంట్ నాట్ బి యూజింగ్ అన్నాడు. ఇక్కడ ప్రధానం తీసుకుంటే మొక్క తొడుగు, ఓకేనా. ఇక్కడ ఆన్సర్ ఏంటి సార్ అంటే మొక్క తొడుగు, అదేవిధంగా ఖండీకరణము, అదేవిధంగా శాఖీయ వ్యాప్తి, అదేవిధంగా ద్విదళనం అన్నాడు. గుర్తుపెట్టుకోవాలి. బైనరీ అనేది ఆన్సర్, రైట్ ఆన్సర్ ఆప్షన్ డి కింద ఇవ్వడం జరిగింది. మీకు ఇది బయాలజీలో సార్ ఎక్స్పెక్ట్ అక్కడ సార్ పాఠంలో చెప్పు ఉంటారు. డైరెక్ట్ క్వశ్చన్ ఇది. ఒక శాస్త్రవేత్త పునరుత్పత్తికి లోనవుతున్న ఒక బహుకణ జీవిని గమనించారు. వాటి సైంటిస్ట్ అని గమనిస్తే మొక్క కింది పద్ధతిలో దేనిని ఉపయోగించదంటే ఉపయోగించదు, ఇవన్నీ ఉపయోగిస్తుంది. ఉపయోగించింది ఏదంటే ద్విదళనము, మొక్క తొడుగు ఉంటుంది. అదేవిధంగా ఖండీకరణం, అదేవిధంగా శాఖీయ వ్యాప్తి, ఇవన్నీ కూడా 3 కూడా వర్కౌట్ అవుతాయి. వర్కౌట్ అవ్వంది ఏదన్నాడు, ఉపయోగించింది ఏమన్నాడు, ద్విదళనం అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఆమ్లము మరియు క్షారము మధ్య జరిగే ప్రతిచర్య సాధారణ పేరు ఏమిటి? డైరెక్ట్ ఆన్సర్ సార్, వాట్ ఈజ్ ద జనరల్ నేమ్ ఆఫ్ ది రియాక్షన్ బిట్వీన్ అన్ యాసిడ్ అండ్ బేస్ అన్నాడు. వాట్ ఈజ్ ద జనరల్ నేమ్ ఆఫ్ ది రియాక్షన్ బిట్వీన్ అన్ యాసిడ్ ఏ బేస్ అన్నాడు. డైరెక్ట్ క్వశ్చన్. ఆమ్లము మరియు క్షారం మధ్య జరిగే ప్రతిచర్య సాధారణ పేరు ఏమిటంటే విచ్ఛిన్నం కాదు, దహనము కాదు, ఆక్సీకరణం కాదు. అదే విధంగా తీసుకుంటే 4th వన్ ఈజ్ రైట్ ఆన్సర్, తటస్థీకరణం అని గుర్తుపెట్టుకోండి సార్. నెక్స్ట్, ఒక బాలుడు బలాన్ని ప్రయోగించి ఒక వస్తువును తన తలపైన ఎత్తుతాడు. క్రింది వాటిలో ఏ పని వ్యతిరేకమైనది అంటే రుణాత్మకమైనది అన్నాడు. ఏ బాయ్ లెఫ్ట్స్ అన్ ఆబ్జెక్ట్ అబోవ్ హిజ్ హెడ్ బై, అంటే ఎప్పుడైతే తలపైన ఎత్తాడో ఆ ఫోర్స్ అనేది బలాన్ని, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్క్ ఈజ్ నెగిటివ్ అన్నాడు. అంటే ఏం జరుగుతుంది సార్, డైరెక్ట్గా చెప్పొచ్చు. ఒక బాలుడు బలాన్ని ప్రయోగించి ఒక వస్తువును తన తలపైన ఎత్తుతాడు. బలాన్ని ప్రయోగించి వస్తువును తన తలపైన ఎత్తుతాడు. అప్పుడు ఏమవుద్దంటే గురుత్వాకర్షణ శక్తి ద్వారా జరిగే పని అవుద్ది. ఎందుకంటే ఇక్కడ మనకు తెలియాలి, వర్క్ డన్ బై ద ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ. డైరెక్ట్ ఆన్సర్ సార్ ఆప్షన్ ఏ అనేది. మిగతావన్నీ ప్రయోగించిన శక్తి ద్వారా తప్పు.
అదేవిధంగా వర్క్ డన్ బై ది ఆబ్జెక్ట్ తప్పు, వస్తువు ద్వారా జరిగే పని. వర్క్ డన్ బై ది బాయ్ అబ్బాయి ద్వారా జరిగిన పని, కంప్లీట్ రాంగ్ ఆన్సర్. ఇచ్చింది ఏంటి? గురుత్వాకర్షణ శక్తి ద్వారా జరిగే పని, గ్రావిటీ. ఎందుకంటే మనకు తెలిసింది గ్రావిటీ ఫోర్స్ ఎక్కువ, భూమికి ఆకర్షించే శక్తి ఎక్కువ ఉంది. ఐజాక్ న్యూటన్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, నాడీ ప్రేరణ ప్రసార సమయంలో నాడీ ప్రసారకాలు ఒక నాడీ కణము నుండి విడుదలవుతాయి. ఓకే, మరియు మరొక దాని ద్వారా అందుకోబడతాయి. ఈ రసాయనిక సంభాషణలో నాడీ కణాల ఏ భాగం ప్రాథమికంగా పాల్గొంటుంది అన్నాడు. గుర్తుపెట్టుకో, వెరీ 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 ఇంపార్టెంట్. నాడీ కణం యొక్క ఏ భాగం అన్నాడు? ఫస్ట్ది ఏంటంటే నాడీ యొక్క మైలను పొర అన్నాడు, కాదు, ఇది తప్పు ఆన్సర్గా పరిగణించాలి. రెండవది ఏంటంటే డెండ్రైట్స్ అన్నాడు, డెండ్రైట్స్ అదే న్యూరాన్ యొక్క ఆక్సిజన్ అన్నాడు, తప్పు, టెర్మినల్ అనేది. మూడవది తీసుకుంటే ప్రధానంగా ఆక్షన్ టెర్మినల్, మరొక న్యూరాన్ యొక్క డెండ్రైట్. ఇది రైట్ ఆన్సర్, ఆప్షన్ సి ఇది రైట్ ఆన్సర్. ఎందుకంటే మిగతా కణదేహం అనే పదమే రాదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనం మూడో ఆన్సర్ రైట్గా పరిగణించాలి. నెక్స్ట్ చూడండి సార్, ఇక్కడ స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. క్రింది ప్రకటనలను జాగ్రత్తగా చదవండి అన్నాడు. సరైన ఎంపికను ఎంచుకోండి అన్నాడు. ఏంటి సార్ ప్రకటన? ప్రతిపాదన ఏంటి, రీజన్ ఏంటి చూడండి. ప్రతిపాదన, నూనెతో కూడిన ఆహారాన్ని గాలి చొరబడని డబ్బాలో ఉంచడం వల్ల అది పాడవకుండా ఉంటుంది. ఇది రైట్ ఆన్సర్. ఏదైనా పచ్చళ్ళు కానీ లేకపోతే మనం తయారు చేసిన ఏమైనా ఆయిల్తో తయారు చేసింది పాడవదు. నూనెతో కూడిన ఆహారాన్ని గాలి చొరబడని డబ్బాలో ఉంచితే అది పాడవకుండా ఉంటుంది. నెక్స్ట్ చూడు, దానికి కారణం ఇచ్చాడు, తప్ప రేటు చూడండి. గాలి చొరబడని పాత్రలు కొవ్వులు మరియు నూనెల ఆక్సీకరణను నెమ్మదింప చేస్తాయి అన్నాడు. అంటే కదా సార్, ఇప్పుడు ఏదైనా మనం ఊరగాయ కానీ తయారు చేస్తున్నప్పుడు ఆయిల్లో తయారు చేసి ఒక ప్యాకింగ్ చేసి ప్యాకెట్ అది ఒక డబ్బాలో పెట్టి ఉంచిస్తే అది పాడవదు, అది రైటే. దానికి కారణం చెప్పాడు. గాలి చొరబడని పాత్రలు అంటే పాత్ర కన్నాలు ఉండకూడదు, ఉంటే లోపలికి గాలి ఎయిర్ పాస్ అవుద్ది. చొరబడని పాత్రలు కొవ్వులు మరియు నూనెల ఆక్సిడైజేషన్ అంటాం, ఆక్సీకరణం నెమ్మదింప చేస్తాయి. రైట్ ఆన్సర్, నెమ్మదింప చేస్తాయి. కాబట్టి దీనికి సరైన రీజను ఇదని గమనించాలి. అంటే ఇక్కడ ఎక్కడ బోత్ ఉంది చూడండి, తప్పు ఆన్సర్. ఇది చూసుకుని బోత్ అన్నాడు. ఏంటి? ఏ మరియు బి, బోత్ ఏ అండ్ బి ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. తప్పు సార్, ఇది రాంగ్ ఆన్సరు. ఏ నిజం కానీ ఆర్ అసత్యం. ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్. అంటే రైట్ ఆన్సర్ మనకి ఏంటి సార్ అంటే ఇక్కడ ఎంపిక రైట్, రెండు కూడా సరైన ఎక్స్ప్లెనేషన్ కరెక్టే. బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ, రెండు రైటే. అండ్ ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్, రైట్. ఆర్ అనేది ఏకి సరైన రీజను, డి అనేది రైట్ ఆన్సర్. అంతే కదా. పాత్రలోని ఏవైనా మనం తయారు చేసిన ఊరగాయలు పాడవకుండా ఉండాలంటే గాలి చొరబడిన పాత్రలు కొవ్వులు మరియు నూనెల ఆక్సీకరణ నెమ్మదింపు చేస్తాయి. డైరెక్ట్ ఆన్సర్ డి. నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలించు. కార్బన్ దీర్ఘ గొలుసులను ఏర్పరచడానికి ఏ గుణం వీలు కల్పిస్తుంది? విచ్ ప్రాపర్టీ ఎనేబుల్స్ కార్బన్ టు ఫ్రమ్ లాంగ్ చైన్స్ అన్నాడు క్వశ్చన్. అంటే ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్, కార్బన్ దీర్ఘ గొలుసులను ఏర్పాటు చేయడానికి ఏ గుణం వీలు కల్పిస్తుంది అన్నాడు. ఐసోమేరిజం తప్పు. అదేవిధంగా తీసుకుంటే పాలిమరైజేషన్ తప్పు. అదేవిధంగా తీసుకుంటే గొలుసు సూత్రం రైట్ ఆన్సర్ సార్, గొలుసు. ఇది రాంగ్ ఆన్సర్, లాస్ట్ టెట్రావాలెన్స్ అనేది. ఎందుకంటే కార్బన్ దీర్ఘ గొలుసులను ఏర్పరచడానికి ఏ గుణం అంటే గొలుసే, గుర్తుపెట్టుకోవాలి. విచ్ ప్రాపర్టీ ఎనేబుల్స్ కార్బన్ టు ఫ్రమ్ లాంగ్ చైన్స్ అంటే చైన్ సిస్టమే, గుర్తుపెట్టుకోవాలి. వేరే డైరెక్ట్ ఆన్సర్ కూడా ప్రశ్నలోనే ఉందని గమనించాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, మొక్కలలో ఆహారాన్ని రవాణా చేసే సంక్లిష్ట కణజాలాన్ని డాష్ అంటారు మరియు అది జల్లెడ, నాళాల మరియు డాష్ వంటి జీవ కణాలను కలిగి ఉంటుందన్నాడు. ఇది చూసుకోవాలి. వెరీ వెరీ, మొక్కలలో ఆహారాన్ని రవాణా చేసే సంక్లిష్ట కణజాలాన్ని డాష్ అంటారంటే డైరెక్ట్ ఆన్సర్ సార్ ఇది, గుర్తుపెట్టుకోండి. ఏమంటారంటే ఫ్లోయం అంటారు.
ఎక్కడ ఫ్లోయం ఉంది, మరి ఎక్కడా లేదు. మిగతావనేవి రాంగ్ ఆన్సర్స్. తర్వాత ఇది జల్లెడ నాళాలు మరియు డ్యాష్ వంటి జీవకణాలను కలిగి ఉంటుందంటే సహచర కణాలు. దాని సహచర కణాలని గుర్తుపెట్టుకో. రైట్ ఆన్సర్ 1 అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఎస్ఐ వ్యవస్థలో సగటు వేగానికి సరైన ప్రమాణం కింది వాటిలో ఏది అనడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ యూనిట్ ఆఫ్ యావరేజ్ స్పీడ్ ఇన్ ఎస్ఐ సిస్టమ్ అన్నాడు. అంటే ఇక్కడ మనకి ఎస్ఐ సిస్టమ్ తీసుకుంటే సగటు వేగానికి అన్నాడు. సరైన ప్రమాణం కావాలి కాబట్టి ఈక్వల్ సగటు వేగము బై దూరం అని గుర్తుపెట్టుకోవాలి. సగటు వేగము, సగటు వేగాన్ని మనం దేనితో చూస్తామంటే ఎంతో చూస్తాము. అదే విధంగా తీసుకుంటే సగటు వేగానికి సరైన ప్రమాణం కింద వాళ్ళు సగటు వేగము బై కాలాన్ని సెకండ్స్తో సూచిస్తాం. సగటు వేగము బై కాలం అంటాం కాబట్టి ఆప్షను తప్పు. km/h², m/s² తప్పు. పూర్తిగా సి రాంగ్ ఆన్సర్. డి ఈజ్ రైట్ ఆన్సర్. గుర్తుపెట్టుకోండి. మీటర్ సగటు వేగము బై కాలం ఈజ్ రైట్ సూత్రం అది. నెక్స్ట్ చూసుకోండి. నెక్స్ట్, పుటాకార దర్పణం నుంచి 40 సెంటీమీటర్ల దూరంలో వస్తువు ఉంచినప్పుడు దర్పణము నుండి 30 సెంటీమీటర్ల దూరంలో వాస్తవ మరియు తలక్రిందులైన ప్రతిబింబం ఏర్పడుతుంది. దర్పణము ద్వారా ఏర్పడిన ఆవర్ధనం ఎంత ఉంటుంది అన్నాడు. చూడండి, ఇక్కడ ప్రతిబింబం ఎలాగ ఏర్పడుతుందటంటే వాస్తవ మరియు తలక్రిందుల ప్రతిబింబం ఏర్పడుతుందట. అప్పుడు దర్పణము ద్వారా ఏర్పడిన ఆవర్ధనం అన్నాడు. కాబట్టి ఆవర్ధనం అనగానే గుర్తుపెట్టుకోవాలి. అడిచ్చింది పుటాకార దర్పణం నుంచి 40 సెంటీమీటర్ల దూరంలో వస్తువు ఉంచినప్పుడు దర్పణము నుండి 30 సెంటీమీటర్ల దూరంలో వాస్తవ మరియు తలక్రిందులైన ప్రతిబింబం ఏర్పడుతుంది. ఆవర్ధనానికి సూత్రం అడుగుతాడు సార్, గుర్తుపెట్టుకోవాలి. m - v/u అనేది ఫార్ములా. m - v/u అనేది ఫార్ములా. ఇంకోటి గమనించాలి, ఇక్కడ ఏమైందంటే వాస్తవ మరియు తలక్రిందుల ప్రతిబింబం ఏర్పడినప్పుడు పుటాకార దర్పణములోని 40 సెంటీమీటర్ల దూరంలో వస్తువు ఉంచినప్పుడు దర్పణం నుండి 30 సెంటీమీటర్ల దూరం మళ్ళీ మైనస్లో మారిపోతాయి. ఎందుకంటే ప్రతిబింబ దూరం ప్రతిబింబ దూరం తీసుకుంటే 30 సెంటీమీటర్లు అంటే వాస్తవ ప్రతిబింబం కాబట్టి మైనస్ వస్తుంది, అంటే -30 ఇది. అదేవిధంగా తీసుకుంటే వాస్తవ దూరం ఇచ్చాడు. ఈ దూరం అనేది దర్పణం ముందు ఉంటుంది కాబట్టి ఇది -40 అవుద్ది. ఇప్పుడు డైరెక్ట్గా ఫార్ములా -v/u డైరెక్ట్ సబ్మిట్ చేయడం. -40 -v కాబట్టి -30/-40. ఈ మైనస్ కొట్టుకుపోతే 0 కొట్టుకుపోతే -3/4 ఇది రైట్ ఆన్సర్. ఎక్కడో తీసుకుంటే ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. -3/4. నెక్స్ట్ కొంచెం చూడండి. ఒక శబ్ద తరంగం యొక్క వేగం 320 మీటర్/సెకండ్. ఆ తరంగం యొక్క తరంగ ధైర్యం ఇచ్చాడు 0.4 మీటర్స్ అయితే ఆ తరంగం యొక్క పౌనఃపున్యం. డైరెక్ట్ ఆన్సర్ ఇది. పౌనఃపున్యం అనగానే మనకి ఎజ్జిల్లో కొలుస్తాం కాబట్టి వెరీ 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 ఇంపార్టెంట్. తరంగ వేగము బై తరంగ దైర్ఘ్యం అనే సూత్రం అక్కడ ఇవ్వడం జరిగింది. F తరంగ వేగం ఎంత ఇచ్చాడు చూసుకో, 320 బై తరంగ దైర్ఘ్యం ఎంత ఇచ్చాడంటే 0.4. డైరెక్ట్ సింపుల్ ఆన్సరు. ఇక్కడ గుర్తుపెట్టుకో, ఇక్కడ 0.4 పాయింట్ పోవాలంటే పైన 0 పెట్టుకోవాలి. 0 పెట్టుకుంటే 3200/4 అవుతుంది. 4 8 32 800 వస్తుంది. ఆ 800 ఏంటి సార్ అంటే పౌనఃపున్యాన్ని దేంతో కొలుస్తామంటే HZ. కాబట్టి ఎక్కడైతే HZ ఉందో అదే రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, పుట్టిన సమయంలో ఆడపిల్ల అండాశయాలలో ఉంటాయి డాష్. ఏముంటాయి? అపరిపక్వ గుడ్డు మాత్రమే, పరిపక్వ మరియు అపరిపక్వ గుడ్డు 2, అదేవిధంగా గుడ్డు లేదు, అదేవిధంగా పరిపక్వ గుడ్డు మాత్రమే అన్నాడు. ఇది రాంగ్ ఆన్సర్. ఇది గుడ్డు లేదని రాంగ్ ఆన్సర్. ఏముంటుందంటే ఎందుకంటే పుట్టిన సమయంలో ఆడపిల్ల అండాశయాల్లో ఏదైనా ఒక పిల్ల పుట్టిన సమయంలో ఆడపిల్ల అండాశయాలలో ఏముంటాయి సార్ అంటే అపరిపక్వత. అంటే ఇక్కడ జనరల్ తీసుకుంటే పరిపక్వత చెందరు కాబట్టి అప్పుడే పుడతారు కాబట్టి డైరెక్ట్గా కూడా మనం పెట్టవచ్చు ఆన్సరు. బయాలజికల్ బిట్ గుర్తుపెట్టుకోండి. ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్.
అప్పుడే పుట్టిన సమయాలు అన్నాడు కాబట్టి ఆడపిల్ల అండాశయాల్లో డ్యాష్ ఉంటాయంటే అపరిపక్వ గుడ్డు మాత్రమే. గుర్తుపెట్టుకో ఏ ఆన్సర్. నెక్స్ట్ వన్, చర్యాశీలత వరుస ఆధారంగా క్రింది లోహాలలో ఏది అత్యంత తక్కువ చర్యాశీలత కలిగి ఉంది? బేస్డ్ ఆన్ ది రెస్పెక్టివిటీ సిరీస్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెటల్స్ ఈజ్ ద లీస్ట్, అంటే ఏమన్నాడంటే చర్యాశీలత లోహాలు అన్నాడు, చర్యాశీలత రియాక్టివ్ అన్నాడు. గుర్తుపెట్టుకోవాలి. 8 సార్ గుర్తుపెట్టుకుంటే ఆ లీస్ట్ రియాక్టివ్ అనగానే గుర్తుపెట్టుకోవాలి. బేస్డ్ ఆన్ ది రెస్పెక్టివిటీ సిరీస్ అన్నాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెటల్స్ ఈజ్ ద లీస్ట్ రియాక్టివిటీ అన్నాడు. అంటే లీస్ట్ అంటే తక్కువ చర్యాశీలత కలిగి ఉంది అడిగాడు. ఇది డైరెక్ట్ క్వశ్చన్ సార్, ఎందుకంటే చర్యాశీలత వరుస ఆధారంగా క్రింది లోహాలలో ఏది అత్యంత తక్కువ చర్యాశీలత కలిగి ఉంటుందంటే కాల్షియం. ఇచ్చింది కాల్షియం తప్పు, ఇచ్చిన దీంట్లో ఇనుము తప్పు, ఐరన్కి ఉండదు, గోల్డ్కి ఎక్కువ ఉంటుంది చూసుకోవాలి. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. పొటాషియానికి కూడా ఉంటుంది. అంతే ఇక్కడ నువ్వు ఒక బిట్లు రాసుకోవాలి కెమిస్ట్రీ పరంగా. చర్యాశీలత వరుస ఆధారంగా లోహాల్లో ఏది అత్యంత తక్కువ చర్యాశీలత కలిగి ఉంటుంది, అది మన కెమిస్ట్రీలో నోట్స్లో చెప్పినప్పుడు జాగ్రత్త చదివి ఉంటే ఈజీగా పెట్టవచ్చు. బంగారానికి మాత్రమే తక్కువ చర్యాశీలత ఉంటుంది. బంగారంతో పోల్చుకుంటే మిగతా ఎక్కువ ఉంటే అర్థం అక్కడ. నెక్స్ట్ చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇది ఆప్షన్ సి రైట్ ఆన్సర్ 20. నెక్స్ట్ ఇక్కడ చూడండి సార్, ఇక్కడ రైజోపస్లో సిద్ధ బీజాల ద్వారా ప్రత్యుత్పత్తి జరిగే ప్రక్రియలో నేరుగా పాల్గొన్న నిర్మాణము ఏది అన్నాడు. హైపే, అదేవిధంగా స్పోరాంజియా, అదేవిధంగా మైసీలియం, అదేవిధంగా రైజీడ్లు అన్నాడు. డైరెక్ట్గా ఆన్సర్ బి అండి ఇది. ఈ క్వశ్చన్కి గుర్తుపెట్టుకోవాలి. స్పోరాంజియా ఆల్రెడీ బయాలజీలో మీకు సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు డైరెక్ట్గా ఈ క్వశ్చన్ అనేది, ఎందుకంటే కాన్సెప్ట్ మీద మనకు ఐడియా ఉండాలి. డైరెక్ట్ బిట్ పెట్టగలంటే పాఠం ఒకసారి మనకు డైలీ మన ఇన్స్టిట్యూట్లో డైలీగా బయాలజీ పాఠానికి ఎవరైతే అటెండ్ అవుతారో ప్రతి క్లాస్ అటెండ్ అయిన వాళ్ళు ఈజీగా ట్రేస్ అవుట్ చేయగలరు. ఎందుకంటే రైజోపస్లో సిద్ధ బీజాల ద్వారా ప్రత్యుత్పత్తి జరిగే ప్రక్రియలో నేరుగా పాల్గొన్న నిర్మాణం ఏదంటే మన నరేష్ సార్ బయాలజీ మాస్టర్ పాఠం విన్నాలు ఈజీ పెట్టగలరు. మిగతా అనేది రాంగ్ ఆన్సర్స్. డైరెక్ట్గా ఆన్సర్ పెట్టడం వేరు, కాన్సెప్ట్ వైజ్ అని చెప్తారు కాబట్టి అక్కడ మీరు నీట్గా ఆ పాఠాన్ని చదివితే ఈజీ బిట్ ట్రేస్ అవుట్ చేయగలరు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ట్రూ అబౌట్ వెయిట్ అండ్ మాస్ అన్నాడు అక్కడ. 8 సార్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ట్రూ అబౌట్ వెయిట్ అండ్ మాస్. వెయిట్ అంటే వెయిట్ అనగానే గుర్తు రావాలి, బరువు, మాస్ అంటే ద్రవ్యరాశి. అంటే 8 సార్ అంటే బరువు మరియు ద్రవ్యరాశి గురించి క్రింది ప్రకటనలో ఏది నిజమన్నాడు. నువ్వు జనరల్ గుర్తుపెట్టుకో, ఇక్కడ జీ వాల్యూ అనేది ఒకటి గ్రావిటేషన్ ఫోర్స్ ఉంటుంది సార్. పైకి వెళ్తే జీ వాల్యూ ఏమవుతుంది, కిందకు వస్తే జీ వాల్యూ ఏమవుతుంది, భూమధ్య రేఖ వద్ద జీ వాల్యూ ఎలాగుంటుంది, భూ కేంద్రం వద్ద జీ వాల్యూ ఎలాగుంటుంది ముందు తెలిస్తే కానీ బిట్టు పెట్టలేవు. ఆడేమిచ్చాడు, బరువు మరియు ద్రవ్యరాశి గురించి క్రింది ప్రకటనలో ఏది నిజమన్నాడు. అంటే చంద్రుడిపైన ద్రవ్యరాశి మరియు బరువు రెండు మారమన్నాడు. ఎలాగవుతుంది సార్, చంద్రుడిపైకి మనం వెళ్తే బరువు అనేది ఆటోమేటిక్ ఏమవుద్దంటే బరువు మారిపోతుంది. భూమి పైన 60 కేజీలు ఉంటే చంద్రుడి పైన నువ్వు ఎన్ని కేజీలు 1/6 వంతు ఉంటావు. చంద్రుడి పైన బరువు అనేది ఇక్కడ 60 కేజీలు ఉంటాడు, 10 కేజీలు ఉంటాయి. ఎందుకంటే చంద్రుడి పైన ద్రవ్యరాశి మరి బరువు రెండు మారమన్నాడు. రెండు మారవు కాదు సార్, బరువు అనేది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే బరువు ద్రవ్యరాశి మారదు, బరువు మారిపోతుంది. అది రాంగ్ ఆన్సర్. చంద్రుడి పైన ద్రవ్యరాశి మాత్రమే మారుతుందన్నాడు. అసలు ద్రవ్యరాశి మాత్రమే మారుతుందన్నాడు. పూర్తిగా మరి బరువు సంగతి మాట్లాడలేదు. బోత్ మాస్ అండ్ వెయిట్ చేంజ్ ఆన్ ది మూన్ అన్నాడు. రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, ఓన్లీ మాస్ చేంజ్ ఆన్ ద మూన్ అన్నాడు. ఓన్లీ ద్రవ్యరాశి మాత్రమే మారుతుంది అన్నాడు చంద్రుడి పైన. సరే, ద్రవ్యరాశి మాత్రమే మారుతుంది, బాగానే ఉంది. ద్రవ్యరాశి మారుతుంది, ద్రవ్యరాశి మారదు, స్థిరంగా ఉంటుంది. మారింది వెయిట్. కట్ రాంగ్ ఆన్సర్. ఓన్లీ మాస్ చేంజెస్ ఆన్ ది మూన్. తర్వాత చూసుకోండి, ఇక్కడ చంద్రుడి పైన ద్రవ్యరాశి లేదా బరువు రెండు మారదన్నాడు. తప్పు. ద్రవ్యరాశి ఓకే, ద్రవ్యరాశిది స్థిరంగా ఉంటుంది, కాన్స్టెంట్, మారదు. కానీ బరువు మారిపోతుంది, బరువు కూడా మారదాడు. రాంగ్ ఆన్సర్. నైదర్ మాస్ ఆర్ నార్ వెయిట్ చేంజెస్ ఆన్ ది మూన్ అన్నాడు. తర్వాత ఆప్షన్ గమనించు, చంద్రుడి పైన బరువు మాత్రమే మారుతుంది. ఇస్ రైట్ ఆన్సర్. ఎక్సలెంట్. ఎందుకంటే బరువే మారుతుంది. ఇక్కడ 60 కేజీలు ఉంటాడు, నువ్వు తక్కువ 10 కేజీలు ఉంటావు, 1/6 వంతు. కాబట్టి చంద్రుడి పైన బరువు మాత్రమే మారుతుంది. కాబట్టి ఆప్షన్ డి ఇస్ రైట్ ఆన్సర్. ఓన్లీ వెయిట్ చేంజెస్ ఆన్ ది మూన్. గుర్తుపెట్టుకో, బరువు మాత్రమే మారుతుంది, ద్రవ్యరాశి అనేది మారదన్నాడు. రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయు.
22ది క్రింది వాటిలో వాసన సూచిక కానిది ఏది అన్నాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ యాన్. చూసుకోండి, వాసన అట, వాసన సూచిక కానిది ఏది అన్నాడు. లవంగ నూనె సూచిక కానిది అన్నాడు, రాంగ్ ఆన్సరు. లవంగ నూనె వాసన వస్తుంది, ఉల్లిపాయ వాసన వస్తుంది, వెనిల్లా వాసన వస్తుంది. రానిది లిట్మస్ గుర్తు పెట్టుకోవాలి, డి ఈజ్ రైట్ ఆన్సర్, కానిది. నెక్స్ట్ క్వశ్చన్ చూడు, అబ్జర్వ్ చేయి. ఒక విద్యార్థి పుటాకార కటకము ద్వారా తెరపై చిన్నదైన వాస్తవ ప్రతిబింబం ఏర్పడుతుందని చూపించాడు. ఇక్కడ జరిగిన తప్పు ఏమిటి? ఏ స్టూడెంట్ షోస్ ఏ కాన్కేవ్ లెన్స్. కాన్కేవ్ లెన్స్ అంటే పుటాకార కటకం. చూడండి ఇక్కడ, అంటే ఒక విద్యార్థి పుటాకార కటకం ద్వారా తెరపై చిన్నదైన వాస్తవ ప్రతిబింబం ఏర్పడుతుందని చూపించాడు. ఇక్కడ జరిగే తప్పు ఏమిటి అన్నాడు. కాన్కేవ్ లెన్స్ డజ్ నాట్ అంటే ఇక్కడ రిఫ్లెక్టివ్ అంటే వక్రీభవనం. పుటాకార కటకం కాంతిని వక్రీభవనం చేయదు. పుటాకార కటకం పెద్ద ప్రతిబింబాన్ని ఏర్పరచదు. పుటాకార కటకం ఎల్లప్పుడూ కాంతిని కేంద్రీకరిస్తుంది. పుటాకార కటకం నిజ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది అన్నాడు. అంటే ఒక విద్యార్థి పుటాకార కటకము ద్వారా తెరపై చిన్నదైన వాస్తవ ప్రతిబింబం ఏర్పడుతుందని చూపించాడు. ఇక్కడ జరిగిన తప్పేంటి సార్ అంటే, పుటాకార కటకం కాంతిని వక్రీభవనం చేయదు, రైటే. పుటాకార కటకం పెద్ద ప్రతిబింబాన్ని ఏర్పరచదు, ఓకే, సరిపోయింది. పుటాకార కటకం ఎల్లప్పుడూ కాంతిని కేంద్రీకరిస్తుంది, మనకు తెలిసిందే పుటాకార కటకం అనేది. కానీ ఇక్కడ జరిగిన తప్పు ఏమిటి సార్ అంటే, పుటాకార కటకం నిజ ప్రతిబింబాన్ని ఏర్పరచదు అన్నాడు. కాబట్టి రాంగ్ ఆన్సర్. ఇక్కడ జరిగిన తప్పు ఏమిటంటే గుర్తుపెట్టుకోవాలి, కాన్కేవ్ లెన్స్ కెనాట్ ఫ్రమ్ ఏ రియల్ ఇమేజ్. ఆన్సర్ ఏంటి సార్ అంటే ఆప్షన్ డి, కాన్కేవ్ లెన్స్ కెనాట్ ఫ్రమ్ ఏ రియల్ ఇమేజ్. పుటాకార కటకం నిజ ప్రతిబింబాన్ని ఏర్పరచదు అన్నాడు. ఇక్కడ జరిగిన తప్పు ఏంటంటే ఇది తప్పని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 24th, మొక్కలలో వ్యాధులను కలిగించే రోగకారకాలు దేని ద్వారా ప్రసారం చేయబడతాయి అన్నాడు. గుర్తుపెట్టుకోవాలి, మొక్కలలో వ్యాధులను కలిగించే రోగకారకాలు దేని ద్వారా ప్రసారం చేయబడతాయి అంటే నేల ద్వారా, రైటే. నేల మరియు గాలి ద్వారా, రైటే. గాలి అంటే బోత్ అండి, అంటే ఇక్కడ ఓన్లీ నేల గాలి కాదు, నేల కాదు గాలి కాదు, పూర్తి తప్పు. కానీ గుర్తుపెట్టుకోవాలి, బి ఈజ్ రైట్ ఆన్సర్. మొక్కల వ్యాధులను కలిగించే రోగకారకాలను దేని ద్వారా ఇవి ప్రసారం చేయబడతాయి అంటే ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి, నేల మరియు గాలి ద్వారా. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. రెండోది మనం రైట్ ఆన్సర్గా పరిగణించాలి. నెక్స్ట్ క్వశ్చన్, విద్యుత్ బల్బు ఫిలమెంట్ టంగ్స్టాన్తో తయారు చేయబడుతుంది ఎందుకంటే, మనం ఈ విద్యుత్ బల్బ్ అంట, ది ఫిలమెంట్ ఆఫ్ ఏ లైట్, చూసుకోవాలి, ది ఫిలమెంట్ ఆఫ్ ది లైట్ బల్బ్ ఈజ్ మేడప్ ఆఫ్ టంగ్స్టాన్ బికాజ్ ఆఫ్ ఇట్స్ అన్నాడు. అంటే విద్యుత్ బల్బు ఫిలమెంట్ టంగ్స్టాన్తో తయారు చేయబడుతుంది ఎందుకంటే, గుర్తుపెట్టుకో, ది ఫిలమెంట్ ఆఫ్ ఏ లైట్ బల్బు ఈజ్ మేడప్ టంగ్స్టన్. అంటే టంగ్స్టన్ ఎందుకు తయారు చేస్తారు, దాని రీజన్ ఏంటి అడిగాడు. ఎందుకంటే డైరెక్ట్ చెప్పొచ్చు. ఒకసారి గమనించు, ఆప్షన్ 1 అధిక నిరోధకం మరియు అధిక ద్రవీభవన స్థానం అన్నాడు. హై రెసిస్టెన్సీ అండ్ హై మెల్టింగ్ పాయింట్ రెండూ ఉంటాయి కాబట్టి తయారు చేస్తారు, రైట్ ఆన్సరే. అధిక నిరోధం మరియు తక్కువ ద్రవీభవన స్థానం తప్పు. ఎందుకంటే హై రెసిస్టెన్సీ అండ్ లో కాదు, రెండు హై ఉండాలి. తర్వాత చూడు, తక్కువ నిరోధకత మరియు తక్కువ ద్రవీభవనం రెండు తక్కువ అనేది ఉండదు, రెండు హై ఉండాలి. లో రెసిస్టెన్సీ అండ్ లో మెల్టింగ్ పాయింట్ తప్పు. తక్కువ నిరోధకత మరియు అధిక ద్రవీభవన స్థానం రెండు ఈక్వల్గా ఉండాలి, అధిక ఉండాలి. లో రెసిస్టెన్సీ అండ్ హై మెల్టింగ్ పాయింట్ తప్పు. అంటే ఇక్కడ ఏదైనా ఒక టంగ్స్టాన్, ది ఫిలమెంట్ ఆఫ్ ఏ లైట్ బల్బ్ ఈజ్ మేడప్ ఆఫ్ టంగ్స్టాన్ బికాజ్ ఆఫ్ ఇట్స్ అనగానే గుర్తుపెట్టుకోవాలి, రెండు హై అనేది వస్తాయి.
హై నిరోధకత అంటే అధిక నిరోధకత మరియు అధిక ద్రవీభవన స్థానం. ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనకి ఈరోజు గ్రూప్ డిలో మొత్తం క్వశ్చన్స్. జనరల్ అవేర్నెస్ అండ్ ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజీ, అదే జనరల్ సైన్స్ అని మనం చెప్పుకోవచ్చు. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. మీరు అదేవిధంగా వీడియోని 10 మందికి షేర్ చేయండి, అందరికీ ఉపయోగపడుద్ది. షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయమని కూడా మెసేజ్ చేస్తే అందరూ కూడా సబ్స్క్రైబ్ చేస్తారు. ఎందుకంటే మరిన్ని బిట్లు చేస్తాం. ఒక ఎస్ఎస్సి జీడీ కాదు, అదేవిధంగా ఎంటీఎస్ కాదు, ఆల్ కాంపిటేటివ్లో భవిష్యత్తులో ఏ నోటిఫికేషన్ వచ్చినా సరే ప్రతి నోటిఫికేషన్ బిఫోర్ ప్రతి ప్రీవియస్ పేపర్లు తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుద్ది మీకు. ఎందుకంటే ఇదే పరిపుష్టి. ప్రీవియస్ పేపర్లో బిట్లు ఎలాగ వస్తున్నాయో దాన్ని బేస్ చేసుకోండి. మీరు మిగతా పుస్తకాలు అనేవి చదివితే ప్రీవియస్ బిట్ని బేస్ చేసుకుంటూ చదివితే మనకు ఖచ్చితంగా ఎలా చదవాలి, ప్రిపరేషన్ అనేది ఎలాగనేది మనకు తెలుస్తుంది. కాబట్టి ప్రతి వీడియో మీరు ఏం చేయాలంటే షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, మర్చిపోవద్దు. అదేవిధంగా తీసుకుంటే ఎంతమందికి వీలైతే అంతమందికి గ్రూపుల్లో పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. దీనివల్ల అందరికీ ఉపయోగపడుద్ది. విద్యాదానం అనేది చాలా మంచిది కాబట్టి అది మర్చిపోవద్దు దయచేసి. ఎందుకంటే నువ్వు చూసావు, ఇంకోటి చూస్తే వాడికి ఉద్యోగం వస్తే నీ పేరు చెప్పుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా 10 మందికి షేర్ చేయి. ఇది విద్యాదానం ఇది. కాబట్టి థ్యాంక్ యూ అనంటే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.